వెల్కమ్ టు ఫైట్ టాక్ విత్ లలిత్ కుమార్. ఈరోజు మన అతిథి బీజేపీ లీడర్ రవిచంద్రారెడ్డి గారు. నమస్తే రవిచంద్రారెడ్డి సార్. నమస్కారం. మీరు వైసీపీ నుంచి వచ్చేటప్పుడు బీజేపీకి ఎందుకు వెళ్ళాలనిపించింది? టీడీపీకి జనసేనకి ఎందుకు ట్రై చేయలేదు మీరు? సార్ ఒక్క మాట క్లియర్గా చెప్పాలి. ఇక్కడ దాదాపు 20 సంవత్సరాల నుంచి నాకు రాజకీయంగా ఆసక్తి. ఓ 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తు ఉండదని, జగన్మోహన్ రెడ్డితో ఉంటే మీకు భవిష్యత్తు ఉండదని పార్టీ నుంచి బయటకు వచ్చారంటారా? మనం ఏ నాయకుడి దగ్గర అయితే పనిచేస్తున్నామో ఆ నాయకుడు గెలవాలని మనం కోరుకోవాలి. ఆ నాయకుడు గెలవడానికి మన పార్ట్ ఆఫ్ డ్యూటీ చేయాలి. మనం ఆ సైన్యంలో ఒక భాగంగా మనం కత్తి తిప్పాలి. కానీ నాయకుడు చుట్టూ ఉన్న కోటరీ ఏదైతే ఉందో అతన్ని 3 అంచెల భద్రత పేరుతో లోపల మీరు టీడీపీ పార్టీలో ఒకటి గమనించారో లేదో, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇద్దరు ఉంటారు. ఇద్దరు ఎప్పుడు వాళ్లే ఓనర్స్, వాళ్లే పార్టీకి ఎప్పుడు ప్రజలతోనే ఇంటరాక్ట్ అయి ఉంటారు. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్ గా అతను ప్రజలతో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయింది నేను కూడా చూడలే. నేను ఒకటే చెప్తానండి, ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి, ఆయనకి స్థైర్యాన్ని పెంచాలని రోజు మినిమం 300 మంది నుంచి 500 మంది, 800 మంది, 1500 మంది దాకా వచ్చిన రోజులు ఉన్నాయి ఈ మధ్య. నేను రోజు పార్టీ హౌస్కి పోవడం అలవాటు. అక్కడ ఉన్నప్పుడు రోజుకు ఒక 50 మందిని, మాక్సిమం 100 మందిని, బాగా 1500 మంది వచ్చినప్పుడు 200-300 మందిని కలవడం తప్ప వెళ్ళిపోయే వాళ్ళందరూ తిట్టే తిట్లు ఎవరు రాస్తారు ఈ స్క్రిప్ట్స్ అన్ని? మీరు కొంచెం ఆలోచించి మనసు పెడితే ఆ పేర్లు మీకు తెలుస్తాయి. పేర్లు చెప్పకూడదనే ఎందుకు రాస్తారు అలాంటి పనికిమాలిన స్క్రిప్ట్లు? అంటే ఆయన్ని 30 ఏళ్ళ కోసం ముఖ్యమంత్రిగా ఒక్కసారి కలిసి జగన్ భ్రమలో పెడుతున్నారు. జగన్ ని భ్రమలో పెట్టడం కాదండి, అక్కడ కూర్చొని ఆ స్క్రిప్ట్లు రాసే వాళ్ళు ఆ పార్టీకి మేలు చేయాలని లేరు, పక్క పార్టీల దగ్గర. ఇంకోటి రవిచంద్ర గారు, మీరు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అని మీకేమన్నా సెన్స్ తట్టిందా? జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 నినాదం రాసిచ్చినోడిని ఫస్ట్ నేను కొట్టాలన్నంత కోపం వచ్చింది. వైనాట్ 175 ఏంటండి? అవును, మిమ్మల్ని భ్రమలో ఉంచి ఈ పనికిమాలిన స్లోగన్ రాసినండి దేంతో కొట్టాలి? జగన్మోహన్ రెడ్డి తనను తాను ఒక్కడనే చూసుకుంటున్నాడు, నా మీద ఇంతమంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి అనే ఆలోచన ఆయనకు లేనట్లు అనిపిస్తుంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సమీక్షా సమావేశాలు ఏదైతే జరుపుతున్నారో వాటి తీరు కూడా నాకు నచ్చలా. జగన్మోహన్ రెడ్డి గారి సమీక్షా సమావేశాల్లో ఏం చెప్తున్నారు? ఇప్పుడు సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతాను, డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పండి. 2029లో వైసీపీ పార్టీకి భవిష్యత్తు ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఇదే కోటరీ గాని ఇలాగే కంటిన్యూ అయితే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేది ప్రజలు కాదు, వాళ్లే ఓడిస్తారు. లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని జనం గెలిపించేట్టున్నారు, బలమైన నాయకులు ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు అన్నప్పుడు ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత కొద్ది రోజులు చూసిన తర్వాత నెల్లూరు రెడ్లు ఒక్కొక్కరు జగన్ నుంచి దూరం జరిగారు. జరగలేదు, అసలు జరగలేదు, మెడబట్టి నెట్టేశారు. చంద్రబాబు నాయుడు గారి సతీమణిని, పవన్ కళ్యాణ్ సతీమణి పిల్లల్ని ఆ విధంగా వీళ్ళు కొంతమంది నోరు పారేసుకుంటుంటే కనీసం ఇది తప్పు అని చెప్పిన సందర్భం మనం ఎక్కడా చూడలేదు. అదేదో మాకు తెలియనట్లు వాళ్ళు తెలియనట్టు వాళ్ళు ప్రవర్తిస్తారు, వీళ్ళు ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతుంటారు. దాంతో ఇది పార్టీకి మనకు డ్యామేజ్ చేస్తుందనే భావన వీళ్లకు లేదు. దీన్ని ఇదే వైసీపీ సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది, అది కూడా నష్టం చేసింది కదా భారీగా వైసీపీ. నుండి ఒక మనసుకు గాయమైన అంశం సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడికి సంబంధించి కన్నీళ్లు పెట్టుకొని ఇలా పెట్టుకుని కన్నీళ్లతోనే ఒక విజువల్ వచ్చినప్పుడు దాన్ని ట్రోల్ చేయడం రాక్షసానందం కాదు. నాకు జగన్మోహన్ రెడ్డి గారిలో అనేక అంశాలు నచ్చినప్పటికీ ఒకే ఒక్క అంశం ప్రధానంగా నచ్చింది. ఇంకోటి రవిచంద్ర రెడ్డి గారు, ఈ కూటమి గవర్నమెంట్ ఏం చేసిందంటే గత జగన్మోహన్ రెడ్డి పాలనలో
ఇన్ని వేల కోట్ల స్కాములు జరిగాయి అని చెప్పేసి రోజు విత్ ఎవిడెన్సెస్తోనే పబ్లిక్ చేస్తాం. దాంతోపాటు ఈ మన తిరుమల కల్తీ నెయ్యికి సంబంధించి కూడా అరెస్టులు కూడా జరిగాయి. ఈ స్కాములు ఇవన్నీ వీళ్ళు ఏదైతే కూటమి చెబుతుందో ఇవన్నీ వాస్తవమేనంటారా? మీరు అక్కడ ఏమైనా గమనించారా అక్కడ ఉన్నప్పుడు? ఇది మన ఫస్ట్ ఇంటర్వ్యూ. రాబోయే రోజుల్లో నేను చెప్పే సంచలనమైన నిజాలు వింటే సమాజం నమస్తే రవిచంద్ర రెడ్డి సార్. నమస్కారం. ఎలా ఉంది మీ కొత్త ఇల్లు? ఎలా ఉంది రవిచంద్ర రెడ్డి గారు? మీరు కొత్త ఇల్లు అన్నది బీజేపీ నుంచి నేను రిప్రజెంట్ చేస్తున్నందుకు బీజేపీని ఉద్దేశించి కొత్త ఇల్లు అని ఏదైతే అన్నారో, ఈ కొత్త ఇల్లు దేశం అంత పెద్దది. భారతదేశం అంతా బీజేపీ ఈ రోజున ప్రాతినిధ్యం వహిస్తుంది. అంటే అధికారంలోనా, ప్రతిపక్షంలోనా, అలయన్స్ పార్ట్నర్లతోనా అనే అంత పెద్ద ఇల్లు. జాతీయ స్థాయిలో ఈరోజు బీజేపీ నేతృత్వం అద్భుతంగా ఉంది. విధానపరమైన పాలసీలు, దేశానికి అవసరమైన పాలసీలు ఏవైతే తీసుకుంటున్నారో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి నాయకత్వంలో విధానపరమైన రూపకల్పన ఏదైతే చేస్తున్నారో కొన్ని పాలసీలకి నిజంగా ఈ దేశానికి అవసరం. అందుకే మొన్నటి ఢిల్లీ ఎలక్షన్ గెలవడంతో దేశంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలతో సహా మొత్తం అన్ని కలిపినా కూడా 28+1 ఉన్నాయి 29 16 రాష్ట్రాల్లో ఈరోజు డైరెక్ట్గా బీజేపీ అధికారంలో ఉంది. అవును. 6 రాష్ట్రాల్లో ఎన్డీఏ అలయన్స్ పార్టీలతో అధికారంలో ఉంది. సో 22 స్టేట్స్ని రూల్ చేస్తుంది. దాంతోపాటు మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రాతినిధ్యం ఉంది. ప్రధాన ప్రతిపక్షంగానా జెండా పట్టిన కార్యకర్తగానా ప్రతి రాష్ట్రంలో వేళ్ళూనుకున్న పార్టీ. కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా బీజేపీ యొక్క కార్యకర్తల సంఖ్య గణనీయంగా ఉంది. సో అందుకే ఈ కొత్త ఇల్లు దేశం అంత పెద్దదని చెప్పా. ఓకే. సో ఇంత పెద్ద ఇంట్లోకి వచ్చిన నాకు ఇక్కడ విధానపరమైన నిర్ణయాలు, పాలసీలు, ప్రో బీజేపీ ఏదైతే తీసుకుంటున్న మంచి మంచి నిర్ణయాలు, ఈ దేశానికి చేస్తున్న సేవ అనే దాన్ని నా గొంతుతో వినిపించాలని. ఓకే. నాకున్న లాంగ్వేజ్ బ్యారియర్ హిందీ కూడా లేదు కాబట్టి హిందీ రాష్ట్రాల్లో సైతం వినిపించాలని. ఓకే. ఈ దేశానికి పనికొచ్చే అంశాలు ఏవైతే వాళ్ళు టేకప్ చేశారో వాటికి విస్తృతమైన ప్రచారాన్ని చేయాలనే భావంతో అన్కండిషనల్ గా ఒక కార్యకర్తగా బీజేపీలోకి రావడం జరిగింది. పదవులు అంటారా, నిర్ణయించిన రోజు ఇచ్చిన రోజు డిజిగ్నేషన్స్ వస్తాయి. కానీ భావజాలం అంటారా, బీజేపీని పూర్తిగా ఆకలింపు చేసుకున్న తర్వాత ఈ పార్టీలోకి రావడం జరిగింది. ఓకే. ఇక్కడ ఏంటంటే రవిచంద్ర రెడ్డి గారు, మీరు కాంగ్రెస్ టు వైసీపీ టు బీజేపీ, ఈ కాంగ్రెస్ పార్టీకి భిన్నమైంది బీజేపీకి సిద్ధాంతాలకి వాటికి. 100%. కాంగ్రెస్ నుంచి దీన్ని పిల్ల కాంగ్రెస్ అంటారు మామూలుగా, వైఎస్ఆర్సీపీని. అంటే ఇంచుమించు అదే ఉంటుంది ఇక్కడ కూడా వైసీపీలో. మీరు ఇక్కడి నుంచి బీజేపీకి వెళ్ళారంటేనే అది కొద్దిగా ఆశ్చర్యకరంగా ఉంది. ఇక్కడ ఏంటంటే మీరు ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో మీరు చేసిన పోరాటాలు వైసీపీ తరపు నుంచి కూడా మీకు ఒక ఐడెంటిటీని తీసుకొచ్చాయి. మీలో టాలెంట్ కూడా బయటపడింది. రవిచంద్రారెడ్డి అనే ఒక మంచి గుర్తింపు కూడా పొలిటికల్ సర్కిల్స్లో ప్రజల్లో కూడా ఏర్పడింది. మీరు వైసీపీ నుంచి వచ్చేటప్పుడు బీజేపీకి ఎందుకు వెళ్ళాలనిపించింది? టీడీపీకి, జనసేనకి ఎందుకు ట్రై చేయలేదు మీరు? సార్ ఒక్క మాట క్లియర్గా చెప్పాలి. ఇక్కడ దాదాపు 20 సంవత్సరాల నుంచి నాకు రాజకీయంగా ఆసక్తి. ఓ 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆనం రామనారాయణ రెడ్డి గారితో, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారితో ట్రావెల్ అయ్యేవాడిని. కానీ పార్టీ సభ్యత్వం తీసుకోవాలని కూడా నాకు తెలియదు. పార్టీ సభ్యత్వం తీసుకోవాలి, పార్టీలో ఒక చిన్న పొజిషన్ తీసుకోవాలి, ఒక జాయింట్ సెక్రటరీ కార్యకర్త నుంచి ఇంకొంచెం పెద్దది ఏదన్నా ఒక అడగాలి, తెలీదు. అలా 3 సంవత్సరాలు గడిచాయి. దాని తర్వాత ఇప్పుడు రాజకీయంలో క్రియాశీలకంగా నేను సభ్యత్వం కాంగ్రెస్లో తీసుకున్నాను. రకరకాల డిజిగ్నేషన్స్లో పనిచేసే క్రమంలో 17 సంవత్సరాలు అయింది. ఈ 17వ సంవత్సరం పూర్తి కాలే, ఇంకా 17 సంవత్సరాలు రాజకీయ జీవితం క్రియాశీలకంగా. సో ఈ 17 సంవత్సరాల్లో 10.5 సంవత్సరం పూర్తిగా దాదాపు 11 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. అంటే ఊరికూరికే పార్టీలు మారే నైజం నాది కాదు. అధికారంలో ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు వదిలేను?
కాంగ్రెస్ పార్టీ 2018 డిసెంబర్ 25 రాజీనామా చేశారు. 2014 నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. కానీ రఘువీరారెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా, ఆయన నేతృత్వంలో కేవీపీ గారి శిష్యుడిగా సత్యమేవ జయతే సభలైతేమి, ప్రత్యేక హోదా కోసం అయితేమి ఎప్పుడు నిరంతరం ఒక పని, కార్యక్రమం, కార్యకర్తలను కలవటం, పార్టీ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జిగా అనంతపూర్కి ఇన్ఛార్జిగా ఉండడం, తర్వాత కర్నూలుకి ఇన్ఛార్జిగా ఉండడం, ఏఐసిసి మెంబర్గా కర్ణాటకలో 4 జిల్లాలకు కోఆర్డినేటర్గా ఒక 6 నెలలు ఉండడం, బొత్స గారు పిసిసి ఉన్నప్పుడు పనిచేయడం అన్నీ కూడా నేను చేశాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిసాన్ సెల్ కన్వీనర్గా మొదలైన నేను కిసాన్ సెల్ కో చైర్మన్గా ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నా. తర్వాత పార్టీ సెక్రటరీ అయ్యా. తర్వాత పార్టీకి విడిపోయినప్పుడు, స్టేట్ విడిపోయినప్పుడు జనరల్ సెక్రటరీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అయ్యా. మధ్యలో మీడియా ఇన్ఛార్జిగా చేశా. స్పోక్స్ పర్సన్గా స్టేట్కి ఉన్నా. తర్వాత ఏఐసిసి నుంచి స్పోక్స్ పర్సన్గా ఉన్నా. ఏఐసిసి నుంచి మెంబర్గా ఉన్నా. పక్క రాష్ట్రాలకు వెళ్ళా. అనేక కార్యక్రమాలు, ఎప్పుడు నిరంతరం పని ఉండేది కాంగ్రెస్లో. ఎప్పుడు ఏదో ఒక అసైన్మెంట్ ఉండేది. ఆ క్రమంలో డయాస్ షేర్ చేసుకోవడంతో పాటు రాహుల్ గాంధీ పార్టిసిపేట్ చేసిన అనంతపూర్ సభలో, గుంటూరు సభలో డయాస్ మీద నేను మాట్లాడే అవకాశం కూడా పిసిసి ప్రెసిడెంట్ రఘువీరారెడ్డి గారు ఇచ్చారు. మనోహర్ గారు కూడా అవకాశం కల్పించారు. సో వీటన్నిటికీ కేవీపీ గారి ఆశీస్సులు ఉండేవి. ఆ క్రమంలో మేము అనేక సార్లు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం జరిగింది. అవును, పంచభూతాలను దోచుకుంటున్నాడు, ఇసుక అమ్ముకుంటున్నాడు, అవి ఇవి రోజు ఆ భావజాలంలో రఘువీరారెడ్డి గారు స్పీచ్లు ఇచ్చేవాళ్ళు. వాటిలో అప్పుడప్పుడు మేము కూడా మాట్లాడడం జరిగింది. అవును. వన్ ఫైన్ మార్నింగ్ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళడం, రాహుల్ గాంధీ గారితో కలవటం, రాహుల్ గాంధీ గారితో కలిసి తెలంగాణలో పొత్తు పెట్టుకోవటం. పొత్తు పెట్టుకున్న క్రమంలో రాహుల్ గాంధీ గారు చాలా కన్వీనియంట్ గా లెటస్ ఫర్గెట్ ద పాస్ట్, లెటస్ వర్క్ ఫర్ ద ఫ్యూచర్ అని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం నాకు నచ్చలేదు. మేము ఇన్ని రోజులు ఇక్కడ స్టేట్ లో కొట్లాడాము, మీరు పోయి తెలంగాణలో పొత్తు పెట్టుకుంటున్నారు. అవును, కరెక్టే. నాకు డైజెస్ట్ కాలేదు, నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పి చేశాను. నా కాంగ్రెస్ పార్టీ బికేమ్ కాంప్రమైజ్ పార్టీ విత్ ఎథిక్స్, మారల్స్ అండ్ కరప్షన్ అని చెప్పి నేను రిజైన్ చేయడం. అదే లెటరింగ్ నేను రాసి ఆ లెటర్ హెడ్ ని మీడియాకి రిలీజ్ చేసి వెళ్ళిపోయాను. ఓకే ఓకే. సో ఇది విధానపరమైన, కాబట్టి మీరు టీడీపీలోకి వెళ్ళలేరు అట్లా అంటే అట్లా విధానం నచ్చకనా? నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అప్పుడు దాకా నేను తెలుగుదేశాన్ని విమర్శించాను సార్. మరి తెలుగుదేశంలోకి ఎలా వెళ్తాను? ఇది పార్టీ చెప్పింది కాబట్టి మీరు విమర్శించేవాళ్ళు. పార్టీ చెప్తేనే విమర్శిస్తాం. పార్టీ సిద్ధాంతం అదైతేనే పిసిసి అధ్యక్షుడు ఇచ్చిన లైన్ లోనే పనిచేస్తాం. అవును. ఇప్పుడు మా అధ్యక్షుడు ఒకటి కలిసిపోతే ఫీల్ అవుతారు. మీరిద్దరు ఒకటైనా అనక నేను అప్పుడు మీరు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారిని పొగడాలి. నిన్నటి దాకా నేను విమర్శించా, ఈ రోజు నేను పొగడలేను. అవును. కొంత నిబద్ధత కలిగిన కార్యకర్తగా నా భావజాలం ఉండేది. సో నేను సింక్ కాలేకపోయాడా, సెయిల్ కాలేనని వచ్చేసా. ఓకే. సో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద ఇమీడియట్ గా ఆంధ్రప్రదేశ్ లో కొట్లాడుతున్నది ఎవరు? వైఎస్ఆర్సీపీ. అవును. అన్కండిషనల్ గా దాంట్లో చేరడానికి నేను రాలా. అప్పటికే ఉన్న నేషనల్ స్పోక్స్ పర్సన్ నాకు ఇస్తానంటేనే వస్తానన్నా. నేషనల్ స్పోక్స్ పర్సన్. అవును. నేషనల్ స్పోక్స్ పర్సన్ గా అసలు వైఎస్ఆర్సీపీలో ఎవరికి డిజిగ్నేషన్ లేదు. అవును. కానీ నేషనల్ జనరల్ సెక్రటరీగా విజయసాయి రెడ్డి గారు ఉండేవారు. ఒక 1 year ముందు నుంచి ఆయన ఈ పార్టీలోకి రమ్మని అడిగారు. ఢిల్లీలో తరచూ నేను కేవీపీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా రాజ్యసభకు వచ్చే విజయసాయి రెడ్డి గారు అనేక దగ్గరలో తారసపడడం, కలవటం, మాట్లాడుకోవడం జరిగేది. కానీ నేను రాలేదు. కానీ ఎప్పుడు వీళ్ళు కలిశారో అప్పుడు నేను నిర్ణయం తీసుకున్నాను, అప్పుడు ఇప్పుడైనా రాజీనామా చేయి, నీకు ఇది భావజాలానికి వ్యతిరేకం కదా. ఎస్ చేసి ఈ పార్టీలోకి వచ్చాను. ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత నేను అడిగిన డిజిగ్నేషన్ నాకు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ కూడా ఇస్తాన్న కమిట్మెంట్ ఉండింది, అది ఇవ్వలేదు. కానీ చైర్మన్ ఇచ్చారు. ఇక్కడ పదవుల కోసం రాజీనామా చేసి రాలా. వైఎస్ఆర్సీపీలోకి ఎంటర్ అయిన తర్వాత అప్పటికే నేను కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడే డిబేట్స్ బాగా పాపులర్ అయ్యాయి. అవును. బాగా మాట్లాడతాడనే పేరు సంపాదించుకున్నా. కొంచెం నిజాయితీగా కంటెంట్ ఓరియంటెడ్గా మాట్లాడతాడనే పేరు సంపాదించుకున్నా. శత్రువుల పార్టీ అయినంత మాట చులకనగా మాట్లాడకూడదు, సబ్జెక్ట్ కన్ఫైన్ అవుదామని. ఇన్ఫాక్ట్ వైఎస్ఆర్సీపీలోనే కొంచెం అగ్రెసివ్గా పోయా, అకార్డింగ్ టు దేర్ స్క్రిప్ట్ అండ్ వాళ్ళ యాటిట్యూడ్కి తగ్గట్టుగా మనం వెళ్ళాల్సి వస్తుంది. అవును. సో వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు నాకే పదవి రాలేదు. 3 సంవత్సరాల దాకా. 3 సంవత్సరాల తర్వాత నాకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అక్కడ కూడా వర్గాలు ఉన్నాయి. ఆ వర్గాలన్నింటినీ దాటుకోలేక నేను జగన్మోహన్ రెడ్డి గారి వర్గంగానే కొనసాగా. ఎవరు వర్గంగా ఉన్న వాళ్ళకి తొందరగా పదవులు వచ్చాయి, కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారి వర్గంగానే ఉన్నా డైరెక్ట్. సో నన్ను మర్చిపోయారని చెప్పి పిలిచి నాకు పదవి ఇవ్వడం జరిగింది. క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు. సో నన్ను బాగా ఆదరించారు.
పార్టీ నాయకుడితో నాకు విభేదాలు లేవు, బయటకు వచ్చే రోజు కూడా లేవు. ఇన్ఫాక్ట్ నాకు నువ్వు అవసరం నెక్స్ట్ టైం నేను చట్టసభలకు తీసుకెళ్తాను కూడా చెప్పడం జరిగింది. ఓకే. సో అది బై ఛాన్స్ పోయినసారి తీసుకోలేకపోయా. ఈసారి ఒక దశలో వెంకటగిరిలో సర్వేలో కూడా నేను ముందున్నా ఎమ్మెల్యే టికెట్కి, కానీ ఈసారి ఎమ్మెల్సీ అన్నారు. అంత బాగా మిమ్మల్ని చూసుకున్నాడు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తు ఉండదని, జగన్మోహన్ రెడ్డితో ఉంటే మీకు భవిష్యత్తు ఉండదని పార్టీ నుంచి బయటకు వచ్చారంటారా? దానికన్నా ముందు కొన్ని మాటలు చెప్పాలి. మనం ఏ నాయకుడి దగ్గర అయితే పనిచేస్తున్నామో ఆ నాయకుడు గెలవాలని మనం కోరుకోవాలి. ఆ నాయకుడు గెలవడానికి మన పార్ట్ ఆఫ్ డ్యూటీ చేయాలి. మనం ఆ సైన్యంలో ఒక భాగంగా మనం కత్తి తిప్పాలి. కానీ నాయకుడు చుట్టూ ఉన్న కోటరీ ఏదైతే ఉందో అతన్ని 3 అంచెల భద్రత పేరుతో లోపల రూముల్లోకి పరిమితం చేసి జనాల్ని కార్యకర్తలను కలవకుండా ఆపు చేయడంతో పాటు దాదాపు 12 ఏళ్ళు 13 ఏళ్ళు అయిపోయినా కూడా 14వ సంవత్సరం నడుస్తున్నప్పుడు కూడా పార్టీకి సభ్యత్వాలు చేయకుండా పార్టీ నిర్మాణమే మర్చిపోయారు కదా వీళ్ళ. మర్చిపోలేదు, అవసరం లేదనుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మాతోనే ఈ పార్టీ నడుస్తుందని పూర్తిగా వాళ్ళు నమ్మారు. వాస్తవం కూడా కావచ్చు, కానీ ఉన్నవాడికి ఒక విలువ ఉండాలి కదా అంటారు. ఈ విషయం అనేకసార్లు పార్టీ ప్లాంకుల్లో మాట్లాడాను. సో సభ్యత్వం చేయకపోవడం అనేది నచ్చలే. కానీ నేను ప్రధానంగా బయట రావడానికి ఈ కాదు కారణం, చెప్తా. అక్కడ నచ్చని అంశాల్లో ఇదొక అంశం. పార్టీ కార్యకర్తలకి మనోస్థైర్యాన్ని కల్పించాలంటే వాడికి ఒక ఐడి కార్డు, ఒక బార్ కోడ్. ఈరోజు టెక్నాలజీ ఎలా ఉంది, సో ఖచ్చితంగా అది లేకపోవడం బాగా అనిపించలే. నెక్స్ట్, నాకు వ్యక్తిగతంగా లోటు లేదు, నాయకుడి దగ్గర కంప్లీట్ ఆదరణ ఉంది. ఈవెన్ నేను కోటరీలో మెంబర్స్కి ఎదురు తిరిగినప్పుడు కూడా వాళ్ళు నన్ను పార్టీ నుంచి తీసేయమని పట్టుబట్టినప్పుడు కూడా నువ్వు నాకు అవసరం, తీసేది లేదని చెప్పి ఆయన నా వైపు, మీ వైపే ఫైట్ చేశాడు. మళ్ళా వాళ్ళతో ప్యాచప్ చేసి మీరు కలిసి వర్క్ చేయాల్సిందే అని కూడా ఇన్సిస్ట్ చేశాడు. కానీ సదరు మెంబర్ ఎవరైతే కోటరీలో ప్రధానంగా చక్రం తిప్పే మనిషి ఉన్నాడో ఆయన కాంక్రీట్ కుర్చీ వేసుకుని ఆయన పక్కనే ఉంటాడు. ఎవరు ఆయన గురించి కంప్లైంట్ చేయాలన్నా అక్కడ పోగానే ఈయనే ఉంటాడు. కాబట్టి ధనంజయ రెడ్డి గారా, పేర్లు నేను చెప్పదలుచుకోవాలి, వద్దనుకున్నా. పేర్లు తప్ప మిగతా అన్ని చెప్తా. ఎందుకంటే వదిలొచ్చిన పార్టీలో పేర్లు చెప్పిన తర్వాత నాకు పెరిగే ప్రతిష్ట ఉండదు. కాకపోతే మన ఛానల్లో కాసేపు ట్రోల్ అవుతుంది, కానీ నేను నా వ్యక్తిత్వాన్ని దిగదార్చుకోదలుచుకోవాలి. మనిషి పేర్లు తప్ప మిగతా గుణగణాలన్నీ చెప్తా. సో ఏదైతే అక్కడ కూర్చున్నారో ఆయన మీద ఏ కంప్లైంట్ చెప్పలేరు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు మాత్రమే 3 అంచెల భద్రత దాటుకొని ఆయన కలవచ్చు. మాక్సిమం మహా అయితే ఒక 2 నిమిషాలు అన్న అనే లోపల ఫోటో తీస్తారు. ఫోటో తీసిన తర్వాత వెళ్ళిపోవాలి. అవును. సో ఎవరు పార్టీ కోసం మాట్లాడే అవకాశం ఆయనకి ఇవ్వటం. ఓడిపోయిన తర్వాత 8 నెలలు నేను పార్టీలో ఉన్నాను కదా. ఓడిపోయిన నెక్స్ట్ డే నేను రాజీనామా చేయడానికి నాకేం అవసరం? నేను ఓడిపోతే పోరాడకూడదా? ఇంకా గట్టిగా పోరాడాలని కోరుకున్నా. ఓడిపోయిన తర్వాత డిబేట్లకు రాలేదా? వచ్చారు. లడ్డూ రోలో కూడా గట్టిగా మాట్లాడా. అవును. కానీ నేను గట్టిగా మాట్లాడిన మరుసటి రోజే ఛానల్స్ కి ఫోన్ చేస్తే అతని వ్యక్తి అతన్ని పిలవద్దు ఛానల్స్ కి అని చెప్పడం దుర్మార్గం. ఎవరు? సదరు వ్యక్తి. ఇప్పుడు నేను చెప్పేది, కాంక్రీట్ కుర్చీ వేసుకుని ఒక మనిషి కూర్చుంటాడండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురుగుండా అందరు కూర్చుంటారండి. మీరు బాగా గమనించండి, రేపు ఒక విజువల్లో జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఒక చిన్న టేబుల్ లాంటిది ఒకటి తయారు చేసి టేబుల్ కి అడ్జసెంట్ గా ఆంచి అక్కడ ఒక కాంక్రీట్ కుర్చీ ఉంటుంది. ఆ కాంక్రీట్ కుర్చీలో కూర్చునే వ్యక్తికే పార్టీ బాధ్యత మొత్తం మన అప్పచెప్పాడండి. మళ్ళా లెటరేట్ మీద అప్పచెప్పాడండి. మేము వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి అండి. మేము వచ్చింది ఆ సదరు కాంక్రీట్ కుర్చీ పర్సన్ పార్టీలోకి మేము రాలేదు. మేము జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉండడానికి, ఆయన చెప్తే పనిచేయడానికి, ఆయన కోణంలో మేము పోరాడడానికి సిద్ధమే గానీ కాంక్రీట్ కుర్చీ పర్సన్ తో మాకేం పని? కరెక్టే. ఆయన పార్టీ నడుపుతాడంటే మాకేం పని? మీకు కండువా వేసింది జగన్మోహన్ రెడ్డి కదా. నాకు కండువా వేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకు వెసులుబాటు లేనప్పుడు ఎవరితోనైనా మాకు పని పురమాయించవచ్చు, కానీ ఆయన పార్టీ నడపాలి కానీ ఈయన పార్టీ నడపకూడదు అంటాను నేను. కరెక్టే, వస్తుంది. సో ఈయన నడిపే పార్టీలో మనకేం పని అనిపించింది. పైగా మీరు ఒక వెపన్ అనుకుందాం, మీ వెపన్ ఎప్పుడు కూడా వాడబడాలి. అది కత్తి అయితే పదును ఉండాలి, పదును ఉండాలంటే వాడాలి. సో మీరు వాడకుండా దాన్ని మూలను పెడితే మీకు ఉపయోగం లేనప్పుడు ఇంకొకరికి ఇస్తే వాళ్ళు వాడతారు కదా. అవును, కరెక్ట్. సో నన్ను వేరే వాళ్ళకి ఒక వెపన్ గా నేను ఉపయోగపడాలని వచ్చా. ఆ సారూప్యంలో మీరు ఇంకో మాట అడిగారు, మీరు ఎందుకు తెలుగుదేశం పార్టీని సెలెక్ట్ చేసుకోలేదు వద్దనుకున్నప్పుడు, ఎందుకు జనసేన పార్టీని సెలెక్ట్ చేసుకోలేదు, ఎందుకు వదిలి వచ్చిన కాంగ్రెస్ పార్టీని సెలెక్ట్ చేసుకోలేదు? కాంగ్రెస్ పార్టీలో ఉన్న సిద్ధాంతాల
ఏవైతే లేటుగా అర్థం చేసుకున్నానో, ఈ దేశానికి పనికిరాని అనేక అంశాల్లో వీళ్ళ పాత్ర దారుణంగా ఉండిందని హిస్టరీని చూస్తున్నప్పుడు నేను అర్థం చేసుకున్నాను. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ రూపాంతరం చెందిన వైఎస్ఆర్సీపీ కూడా కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు 90% వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు కాబట్టి భావజాలం అదే విధంగా ఉండడంతో పాటు రాహుల్ గాంధీకి పట్టిన ప్రాబ్లం ఏంటంటే ఆ చుట్టూ ఉన్న కోటరీయే. ఆ కోటరీ ఎప్పుడు లాభంలో ఉంటారు, ఎంపీలు రాజ్యసభలుగా ఉంటారు, ఎప్పటికీ పదవుల్లోనే ఉంటారు, ఎప్పుడు ఇప్పటి ముప్పటిగా సంపాదించుకుంటుంటారు, ప్రెస్ లో కనపడుతుంటారు, ప్రధానమంత్రికి నమస్కారం పెడుతుంటారు, వాళ్ళు మంచి పదవుల్లో ఉంటారు. కానీ ప్రధానమంత్రి మీద ఫైట్ చేసే రాహుల్ గాంధీ మాత్రం చచ్చిన ప్రధానమంత్రి కాడు. అవును. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మార్చే క్రమం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాహుల్ గాంధీగా జగన్మోహన్ రెడ్డి గారిని తయారు చేస్తున్నారు. ఈ కోటరీ అంతా. కానీ రాహుల్ గాంధీ గారు జనబాహుళ్యంలోకి పోయినప్పుడు ఆయనకు వచ్చే మైలేజ్ వస్తుంది, ఆయనకి జేజేలు కొట్టేవాళ్ళు, పాదయాత్రకు వచ్చిన వాళ్ళు భారత్ జోడో యాత్ర చూస్తే, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వచ్చినప్పుడు జనాలు జేజేలు కొడతారు, క్రౌడ్ ఉంటది, ఇవన్నీ ఉంటది. బట్ ఆయన గెలవకుండా ఆపే ఈ కోటరీ ఏదైతే ఉందో సేమ్ టు సేమ్, నేను అన్ని సంవత్సరాలు అక్కడ పనిచేసి వచ్చినానుక ద సేమ్ వెరీ మచ్ రిజంబ్లెన్స్ ఏదైతే ఉందో అది ఇక్కడ నేను చూశాను. ఓకే. సో జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి మళ్ళా ప్రజల్లో గెలవాలని పట్టుదలతో పాటు యాంటీ ఇన్కంబెన్సీతో పాటు ఆయన కష్టంతో పాటు మళ్ళా నిర్మాణం చేసుకున్నాక ఈ కాంక్రీట్ కుర్చీ అండ్ కోటరీ ఏదైతే ఉందో సరైన నాయకుల్ని పార్టీ నుంచి వెళ్ళగొడతారు. ఎందుకంటే ఈయన గెలిస్తే వాళ్ళని తీసేస్తే, అవును, ఈయన గెలవకపోతే వాళ్ళ మీద డిపెండ్ అవుతాడు కదా. కరెక్టే. సో ఈయన గెలవాలని వాళ్ళు ఎప్పుడు కోరుకోరు, వాళ్ళు పదవులు అనుభవిస్తానే ఉంటారు. పార్టీ పదవులైనా చాలు, ఇస్తే నామినేటెడ్ పదవులు ఆల్రెడీ సంపాదించేశారు కదా. ఇంకా అధికారం ఉన్నా లేకపోయినా కూడా ఏదో పార్టీ నడుస్తుంటే పార్టీ పదవులు ఉంటే చాలనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ మీరు టీడీపీ పార్టీలో ఒకటి గమనించారో లేదో, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇద్దరు ఉంటారు. ఇద్దరు ఎప్పుడు వాళ్లే ఓనర్స్, వాళ్లే పార్టీకి, ఎప్పుడు ప్రజలతోనే ఇంటరాక్ట్ అయి ఉంటారు. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా అతను ప్రజలతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయింది నేను కూడా చూడలా. నేను ఒకటే చెప్తానండి, ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి, ఆయనకి స్థైర్యాన్ని పెంచాలని రోజు మినిమం 300 మంది నుంచి 500 మంది, 800 మంది, 1500 మంది దాకా వచ్చిన రోజులు ఉన్నాయి ఈ మధ్య. నేను రోజు పార్టీ హౌస్కి పోవడం అలవాటు. అక్కడ ఉన్నప్పుడు రోజుకు ఒక 50 మందిని, మాక్సిమం 100 మందిని, బాగా 1500 మంది వచ్చినప్పుడు 200-300 మందిని కలవడం తప్ప వెళ్ళిపోయే వాళ్ళందరూ తిట్టే తిట్లు నాకు నచ్చలేదు. మీరు ప్రజల మధ్య మిమ్మల్ని ఒక హాల్లో కూర్చోబెట్టి ఒక్కసారి 50 మందిని 100 మందిని అడ్రస్ చేసేసి, అవును, అందరితో ఫోటోలు దిగాల్సిన అవసరం లేదు, గ్రూప్ ఫోటో కూడా దిగొచ్చు. అవును. అలా కాకుండా ఒక 50 మందికి మాత్రం ఆయన 10-10:30కు వచ్చిన తర్వాత 1:30 దాకా వీళ్ళతోనే మాట్లాడుకొని ఈ సో కాల్డ్ కోటరీతో లాస్ట్ లో వెళ్ళి అరగంట ఒక 50 మందికి, ఒక్కోసారి 100 మందికి వాళ్ళు పాపం వచ్చిన పంపించేస్తే ఫోటో దిగినోడు ధన్యుడు. దాంట్లో నేను కూడా ఫోటోలు దిగా అట్లా అనుకుంటే, కానీ ఫోటోలు దిగినోడు ధన్యుడు, ఫోటోలు దక్కనోడు తిట్టే తిట్లు వింటే ఆ శాపనార్థాలు నేను వింటున్నప్పుడు ఈ పార్టీని గురించి మాట్లాడే మాటలు నాకు బాధ అనిపించింది. అవును. ఎవరు దూరం చేస్తున్నారు వాళ్ళకి? వాళ్ళు ఊర్ల నుంచి ఛార్జీలు పెట్టుకొని వస్తున్నారు. కొందరైతే ఈ రోజు కాకపోతే రేపన్నా మనం అంత వస్తున్నారు, 2-3 రోజులు హోటల్లో రూములు తీసుకుని ఉంటున్నారు. 3 రోజుల తర్వాత కూడా కలవకుండా పోయే వేల మంది ఎవరైతే ఉన్నారో, ప్రతి వారం కొన్ని వేల మందిని మీరు పార్టీకి దూరం చేస్తున్న ఈ కోటరీ పద్ధతి నాకు నచ్చలా. అంటే కనీసం ఈ కొన్ని వేల మందిని మీరు ఎలా దూరం చేస్తారు పార్టీకి? అవును, అంతే కదా. ఎందుకు దూరం చేస్తారు? మీరు కేవలం యాంటీ ఇన్కంబెన్సీ మీద, లేకపోతే మీరు ఇచ్చే తిట్ల స్క్రిప్ట్ మీద పార్టీని 4 సంవత్సరాలు దొర్లించాలనే కార్యక్రమం నాకు నచ్చలా. 4 సంవత్సరాలు దొల్లిపోతే యాంటీ ఇన్కంబెన్సీ వచ్చేస్తుంది, కొత్త నాయకులు పార్టీని ఆశ్రయిస్తారు, వాళ్ళ దగ్గర బలంగా డబ్బున్న నాయకులను పెట్టుకొని మళ్ళీ ఇంకో ఎలక్షన్ కొడదాం అనుకునే పద్ధతి కరెక్ట్ కాదు అనుకుని నాకు అనిపించింది. కరెక్ట్, ఓకే, అవును. ఫస్ట్ ఇల్లు కరెక్ట్ చేసుకోవాలి. మనం చేసిన తప్పుల్ని తీసేయాలి, మనం ఈసారి మైనస్ల్ని ప్లస్లుగా మార్చుకోవాలి. యాంటీ ఇన్కంబెన్సీ ఎలాగో వస్తుందండి, గవర్నమెంట్ కి వస్తుంది. గవర్నమెంట్ స్కీమ్లన్నీ ఇంప్లిమెంట్ దాదాపుగా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. యాంటీ ఇన్కంబెన్సీ రాలేదా? అవును, 5 ఏళ్లుగా చేస్తుంది, 10 ఏళ్ళు 15 ఏళ్ళు చేయలే. కానీ మీకు రాసిచ్చే తప్పుడు స్క్రిప్ట్లు ఈ రోజు కూడా ఎలాగున్నాయంటే, మొన్న కూడా మీరేం చెప్తున్నారు, 2.0 మళ్ళా చూస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళ మీద నేను కక్ష తీర్చుకుంటా, ఒక్కొక్కరికి మామూలుగా ఉండదు, రాష్ట్రం వదిలి పారిపోవాల్సిన పరిస్థితి కల్పిస్తా, మరో 30 ఏళ్ళు మనమే అధికారంలో ఉండబోదు. ఎవరికైనా భయం వేస్తుందండి. ఈ స్క్రిప్ట్ రాసిన వాడిని దేంతో కొట్టాలి?
ఎవరు రాస్తారు ఈ స్క్రిప్ట్స్ అన్ని? మీరు కొంచెం ఆలోచించి మనసు పెడితే ఆ పేర్లు మీకు తెలుస్తాయి. పేర్లు చెప్పకూడదనే ఎందుకు రాస్తారు అలాంటి పనికిమాలిన స్క్రిప్ట్లు? అంటే ఆయన్ని 30 ఏళ్ళ కోసం ముఖ్యమంత్రిగా ఒక్కసారి కలిసి జగన్ భ్రమలో పెడుతున్నారు. జగన్ ని భ్రమలో పెట్టడం కాదండి, అక్కడ కూర్చొని ఆ స్క్రిప్ట్లు రాసే వాళ్ళు ఆ పార్టీకి మేలు చేయాలని లేరు, పక్క పార్టీల దగ్గర కోవట్లుగా పనిచేస్తున్నారు. పేర్లు మాత్రం నేను చెప్పను. వాళ్ళు అక్కడే ఆయన దగ్గర జీతం తీసుకుంటున్నారు, కారు అలవెన్స్ తీసుకుంటున్నారు, అపార్ట్మెంట్ రెంట్ తీసుకుంటున్నారు, కానీ ఆయనకు వ్యతిరేకమైన మాటలు రాస్తున్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక అడుగు తగ్గి మాట్లాడే మాట జనంలో సింపతి పెంచుతుంది. ఒక అడుగు రెచ్చగొట్టి మాట్లాడే మాట కక్షపూరితంగా ఆ క్షణంలో కార్యకర్తలు కొంతమంది చప్పట్లు తట్టొచ్చే కానీ మీరు రాను ఇవన్నీ చేస్తే రాష్ట్రానికి ఏం ఉపయోగం అనే ఆలోచన ప్రజల్లో ఏర్పడుతుంది. కరెక్టే. ముఖ్యంగా ఒక పండగ వస్తుంది, ఒక పండగ సంవత్సరానికి ఒకసారి వస్తుంది, సంక్రాంతి అయినా దీపావళి అయినా హోలీ అయినా, మరి అనేక పండుగలు ఉన్నాయి. మరి ఒక సంవత్సరం పండగ వచ్చేటప్పుడు ప్రతి సంవత్సరం ఆ పండగని గొప్పగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఉన్నంతలో ప్రతి ఒక్కరం ప్రయత్నిస్తాం. మరి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పెద్ద ఎలక్షన్ పండగని దానికోసం మనం ప్రిపేర్ చేసుకోవాల్సిన అంశాన్ని మీరు 5 ఏళ్ల కోసం అంతంత ప్లస్ మార్కులు హుండీలో వేసుకోవాలి కదా. చేసుకోవాలి. మీరు ఎందుకు మైనస్లు చేసుకుంటున్నారు? మీరు ఇలాగైతే ఎప్పుడు గెలవరు. మిమ్మల్ని నమ్మి భ్రమలో ఉండే వాళ్ళందరూ సర్వనాశనం అయిపోతారు. ఒక నాయకుడు ఓడిపోతే ఆ నాయకుడిని నమ్మి పనిచేసిన కార్యకర్త ఇల్లు దివాలా తీస్తుంది. నాయకుడి సంగతి అయితే ఇంకంతే సంగతి. ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత వాళ్ళకి ఊరంతా ఉన్న అప్పులెన్ని, వాళ్ళు చేయని తప్పులకి వాళ్ళు అనుభవిస్తున్న బాధలెన్ని. మరి నాకు వయసు ఉంది, అవసరమైతే 10 సంవత్సరాలైనా ప్రతిపక్షంలో ఉంటాను, మీ నోట వెంట రాయించిన స్క్రిప్ట్ కి బాధ్యుడు ఎవడు? మీరు 52కి వచ్చారు, మిమ్మల్ని నమ్ముకున్న సీనియర్ నాయకులు 65లో ఉన్నారు, 67లో ఉన్నారు. మరి 10 సంవత్సరాల తర్వాత వాళ్ళ వయసు ఎంత? రాజకీయంగా వాళ్ళకి అవసరం ఎంత? ఎంతసేపు మీ వయసును పరిగణలోకి తీసుకుంటున్నారు? మీరు తెచ్చిన ఐప్యాక్ 35 ఏళ్ళు 40 ఏళ్ళ లోపల ఉండే వాళ్ళని మాత్రమే మనం ఎంకరేజ్ చేస్తామంటున్నారు. రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ఐప్యాక్ రాబోతుంది. మరి అలా మళ్ళీ అలాంటి ఐప్యాక్ తెస్తే కార్యకర్తల ప్రమేయం ఏముంటుంది? ఎన్నో అంశాలని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ పార్టీలో వద్దని నేను నిర్ణయించుకోవడం జరిగింది. మార్పు సజావుగా, సక్రమంగా, నిజాయితీగా, విజిబుల్ గా కనపడాలి. ఇంకోటి రవిచంద్ర గారు, మీరు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అని మీకేమన్నా సెన్స్ తట్టిందా? జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 నినాదం రాసిచ్చిన ఫస్ట్ నేను కొట్టాలన్నంత కోపం వచ్చింది. వైనాట్ 175 ఏందండి? అరే అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ గెలుస్తాడు, ప్రతి దగ్గర అలాంటి బలమైన విజిబుల్ గానే ఒక 50 మంది కనపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అయినా ఒక 50 మంది తెలుగుదేశం పార్టీ కనపడుతున్నారు. పొత్తు పెట్టుకుంటే వీళ్ళ సంఖ్య మనకి పోటాపోటీగా ఉంటదనే అవగాహన నాలాంటి వాడికే ఉన్నప్పుడు మిమ్మల్ని భ్రమలో ఉంచి పనికిమాలిన స్లోగన్ రాసినండి దేంతో కొట్టాలి? వైనాట్ 175 మీకు ఎందుకండి? ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారు, మేము మంచి చేసామని చెప్పండి. మీరు చెప్పే సమాధానంలో వినయం కనపడ్డంతసేపు ప్రజలందరూ మీకే ఉంటారండి. మీరు అహంకారికంగా రాసిచ్చిన స్క్రిప్ట్ గాని చదివితే మీరు ఆ క్షణంలో కరతాళ ధ్వనులు పొందుతారే గాని మీరు గెలవలేరండి. అంటే నాకే ఎందుకు ఇంత కర్మ, నేను ఒక్కడనే ఎందుకు చెప్పాలంటే నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఓడిపోయిన ప్రతిసారి నేను ఓడిపోతాను కాబట్టి చెప్పాలి. మరి బయట వచ్చి ఎందుకు చెప్తున్నారో లోపల ఎందుకు చెప్పలేదు అని మీరు అడగాలి. నేను లోపల ఉండి చెప్పాను కాబట్టే నా మీద వివక్ష మొదలైంది, నన్ను మీడియాకు పంపకుండా ఆపడంతో పాటు అనేక విధంగా సప్రెస్ చేయడం మొదలైంది. అయినప్పటికీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నాకు మద్దతుగా నిలిచారు. కానీ ఆయన మద్దతుగా నిలిచిన తర్వాత కూడా వివక్ష అలాగా కొనసాగుతుంటే ఎంతకాలం పోరాడుతూ ఉండలేదు. పైగా అదే వివక్ష చూపించే వ్యక్తికే మీరు సర్వసహా హక్కులు పార్టీకి లెటర్ హెడ్ మీద ఇచ్చినప్పుడు ఆయన కింద మేము పనిచేయడానికి ఈ పార్టీలో లేం. అవును, కరెక్ట్. నీ కింద పనిచేస్తాం కానీ ఇంకొకరి కింద పనిచేసేదానికి సిద్ధంగా లేరు కాబట్టి బయటకు వచ్చి ఎవరి కిందైనా పనిచేస్తాం. మీ భావజాలంలో పనిచేసే పని అయితే వాళ్ళ కింద పనిచేస్తాం, వాళ్ళ కింద కూడా పనిచేస్తాం. అహంకారం ఏం లేదు. కానీ మీ భావజాలం, మీ పద్ధతి వేరు. మీ దగ్గర జీ హుజూర్ అని కాంక్రీట్ కుర్చీలు వేసుకొని కూర్చున్న వాళ్ళు మాత్రం మీకు చెడ్డ చేస్తున్నారనే చెప్పాలని నా ఉద్దేశం. ఇలా లాభం లేదని ఒక ఓపెన్ ఫోరంలో కూడా నేను చెప్పా. ఓపెన్ ఫోరంలో చెప్పకూడదు యాక్చువల్ గా, ఇంటర్నల్ గా
నష్టపోతారు, నాకు భవిష్యత్తు ఉన్నదని కూడా తెగించి చెప్పేశారు. నా భవిష్యత్తు లేకపోతే పోనీ పార్టీలో మిగతా వాళ్ళన్నా బాగుపడతారు, పార్టీలో మార్పు వస్తే. లేకపోతే పార్టీని నమ్ముకున్న వాళ్ళు అందరూ ఓడిపోతారు. ఒక పార్టీ ఓడిపోతే పార్టీని నమ్ముకున్న వాళ్ళు అందరూ ఓడిపోతారు. వాళ్ళ ఇంట్లలో ఇబ్బందులు ఆర్థికంగా రావచ్చు, సామాజికంగా రావచ్చు. ఈ రోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అన్యాయం జరిగిందంటే ఆయన ఓడిపోబట్టి అన్యాయం జరిగింది, ఆయన నమ్ముకున్న నాయకులకు అన్యాయం జరిగింది. ఆయనతో ట్రావెల్ అవుతున్న వాళ్ళు మరోసారి ఓడిపోవడానికి సిద్ధంగా ఎందుకు ఉండాలండి? మీరు చెప్పేదాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి తనను తాను ఒక్కడనే చూసుకుంటున్నాడు, నా మీద ఇంతమంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి అనే ఆలోచన ఆయనకు లేనట్లు అనిపిస్తుంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సమీక్షా సమావేశాలు ఏదైతే జరుపుతున్నారో వాటి తీరు కూడా నాకు నచ్చలా. జగన్మోహన్ రెడ్డి గారి సమీక్షా సమావేశాల్లో ఏం చెప్తున్నారు? 6 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిన తర్వాత మొదలు పెట్టాం, 3 నెలల తర్వాత నుంచి నెలలు కౌంట్ చేస్తున్నాం, 6 నెలలు అయిపోయింది, మరో 4.5 సంవత్సరం, 5 సంవత్సరాలు అనేవి 5 నిమిషాల్లో ఇలాగే తిరిగిపోతాయి. ఎస్, తిరిగిపోతాయి. డబ్బున్నోడికి తిరిగిపోతాయి. అవును, డబ్బు లేనివాడికి 5 సంవత్సరాలు కాదు, 5 రోజులు ఎలా బతకాలో తెలియని పరిస్థితుల్లో ఎంతమంది కార్యకర్తలు ఉన్నారో తెలుసా? 5 నెలల తర్వాత మన బతకేందో తెలియని నాయకులు కొంతమంది ఉన్నారు. మరి మరో ఎలక్షన్ ఓడిపోతే మా భవిష్యత్తు ఏందో తెలియని 60 పైన ఉన్నోళ్ళు, 65 పైన ఉన్నోళ్ళు, 67 ఉన్నోళ్ళు భయపడుతున్నారు. సమయం సందర్భాన్ని బట్టి ధర్మాన్ని కాపాడడం కోసం గీతా సారాంశం, అవసరానికి అబద్ధం, అవసరం లేనోడితో కూడా మిత్రత్వం అనేది లౌక్యం, చాణుక్యం, రాజకీయం. ఇప్పుడు సూటిగా క్వశ్చన్ అడుగుతాను, డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పండి. 2029లో వైసీపీ పార్టీకి భవిష్యత్తు ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఇదే కోటరీ గాని ఇలాగే కంటిన్యూ అయితే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేది ప్రజలు కాదు, వాళ్లే ఓడిస్తారు. లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని జనం గెలిపించేట్టున్నారు, బలమైన నాయకులు ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు అన్నప్పుడు అదే కోటరీ కరెక్ట్ గా ముహూర్తం పెట్టి వాళ్ళని పార్టీ నుంచి వెళ్ళగొట్టే కార్యక్రమం ఇదే కోవట్లు చేస్తారు. షూర్ షాట్. ఎప్పుడైతే మీ ప్రధానమైన సైనికుల్ని మీరు లేకుండా పంపించేస్తారో యుద్ధం ఎవరు చేస్తారండి? అవును, మొన్న ఎందుకు పంపించేశారండి వేమిరెడ్డి గారిని, మాగుంట గారిని, లావు గారిని, అందరినీ, పెద్ద సమూహాన్ని ఎందుకు పంపించారు? ఓవర్ నైట్ పంపించకపోతే తెలుగుదేశానికి ఆ రోజు నెల్లూరులో అభ్యర్థులు లేరు. నేను అదే అడుగుతున్నా. ఎవరు పంపించారు? మీరు నెల్లూరు వాళ్ళు, నెల్లూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఈ నెల్లూరు రెడ్లు మనకు స్టేట్ లో కీలకమైన వాళ్ళు. మొన్న ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గెలిచింది కూడా అక్కడి నుంచి పెద్ద మెజారిటీతోనే గెలిచారు, నెల్లూరు సైడ్ నుంచే. 10కి 10 గెలిచారండి. 10కి ఓడిపోయాం. అవును, ఇక్కడ ఏంటంటే ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత కొద్ది రోజులు చూసిన తర్వాత నెల్లూరు రెడ్లు ఒక్కొక్కరు జగన్ నుంచి దూరం జరిగారు. జరగలేదు, అసలు జరగలేదు. మెడబట్టి నెట్టేశారు. ఓకే, సో కాల్డ్ కోటరీలో పర్సన్, కాంక్రీట్ కుర్చీలో కూర్చునే పర్సన్ నెట్టేశాడు. ఇప్పుడు ఫస్ట్ కోటమిరెడ్డి, తర్వాత వేమిరెడ్డి గారు, అట్లా మన రామనారాయణ రెడ్డి గారు కీలకమైన బలమైన రెడ్డి. దానికి చెప్పిన కారణం ఏందో తెలుసా? వాళ్ళని టర్మినేట్ చేయడానికి. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మాకు వ్యతిరేకంగా ఓటు వేశారని చెప్పారు. మరి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో వంశీ గారు మీ పార్టీలో లేరు, మరి వాసుపల్లి గణేష్ గారు మీ పార్టీలో లేరు. సో అలా నలుగురు మీకు అనుకూలంగా ఓటేశారు కదా, పక్క పార్టీ వాళ్ళని తీసేసిందా? అవును, దాన్నే రాజకీయం అంటారు. అక్కడ విప్ ఇచ్చే అవకాశం ఉందా? లేదు. విప్ ఇవ్వని ఒక ఎలక్షన్లో ఆల్రెడీ ఓడిపోయిన రిజల్ట్ ఒక ఎమ్మెల్సీ పోగొట్టుకున్నాం. ఆ ఎమ్మెల్సీని గెలిపించాల్సిన బాధ్యత ఎవరికైతే అప్పచెప్పారో మీరు ఫెయిల్ అయ్యి వాళ్ళని తీసేస్తారా? అంటే నలుగురిని పనికొచ్చే వాళ్ళకి పార్టీ నుంచి టర్మినేట్ చేస్తారా? మీరు టర్మినేట్ చేసినందువల్ల ఇమీడియట్ గా తెలుగుదేశం పార్టీకి వాళ్ళు ఆయుధాలు కాలేదా? అవును, వాళ్ళందరూ గెలిచారు. అవును, టికెట్లు పొందిన వాళ్ళందరూ గెలిచారు. అవును, ఓడిపోయింది ఎవరు? అంటే ఇది రాజకీయమా? జగన్మోహన్ రెడ్డి గారికి చేసిన చెడ్డ, లేకపోతే మీరు గెలిపించాల్సిన బాధ్యత మీరు నెత్తి మీద పెడితే ఫెయిల్ అయిన దానికి మీ మీద చర్య తీసుకోకుండా వాళ్ళని తీసేశారా? ఇంకోటి రవిచంద్ర గారు, నేను అడిగేదాన్ని బాగా అర్థం చేసుకోండి. మీ ఫెయిల్యూర్ని కప్పిపుచ్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారిని ముందు మిమ్మల్ని నిలదీస్తాడని వాళ్ళు తీసేశాడు. ఓకే, ఆ తీసేసే క్రమంలో ఎటువంటి బలమైన నాయకులను పంపించేశారు. అప్పుడు దాకా నెల్లూరులో పెద్దగా పేరున్న నాయకులు ఎవరు లేక అప్పట్లో ఉన్న సోమిరెడ్డి గారు, బేదా రవిచంద్ర గారు, వీళ్ళు మాత్రమే ఉన్నారు. పాత నాయకులందరూ లేరు. అవును. మరి ఎప్పుడైతే ఆనం గారు, కోటంరెడ్డి గారు, లేకపోతే మేకపాటి కుటుంబంలో ఒకరు, ఇట్లా ఆ తర్వాత కరెక్ట్ టైం వచ్చేసరికి వేమిరెడ్డి గారిని ఎందుకు పంపించారండి? మాగుంట గారిని ఎందుకు పంపించారండి? అవును. బాలసారి గారు ఎప్పటి నుంచి ఉన్నారండి? అవును.
ఎందుకు పార్థసారథి గారు వెళ్ళిపోతారని తెలిసి మీరు ఒక ప్రెస్ మీట్ ఇచ్చి తిట్టమని చెప్పారండి? అంటే తిడితే అటు చేర్చుకోరని, అంతేగా? అవునవును. ఆయన వచ్చిన రోజు ఇదే లాస్ట్ నా ప్రెస్ మీట్ అని నాకు చెప్పడం జరిగింది. కానీ ఆయన తిట్టకుండా జాగ్రత్తగా నైస్ గా మాట్లాడి వెళ్ళిపోయాడు. అవును. కానీ ఎవరు చేశారండి ఈ తప్పు? ఈ తప్పు చేసే వాళ్ళు మీ చుట్టూ ఉన్నంతసేపు మీరు విశ్వ ప్రయత్నం చేసినా మీరు ఈరోజు 11 బదులు 35, 35 బదులు 45, 45 బదులు 60, 50 పాస్ మార్కులు వస్తే కదా పాస్ అవుతాం. అవును. పాస్ మార్కులు అంటే మోర్ దాన్ హాఫ్ రావాలి. మరి ఎట్లా? కూటమి ఇంటాక్ట్ గా ఉంది. అవును. వాళ్ళు విడిపోతే బాగుండని మీరు కోరుకోవడం, ఆ స్కీమ్లన్నీ అమలు చేయకపోతే బాగుండని మీరు కోవడం, మీరు అచ్చు బొమ్మ వేస్తే కార్యకర్తల భవిష్యత్తు ఏంటి చెప్పాలి. కరెక్ట్. నేను అనేది ఇంతసేపు నేను చెప్పే దాంట్లో మీకు జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేసే అంశాలే చెప్తున్నాడు ఇతనని మీరు అనుకోవచ్చు. అవును. అంటే వదిలి వచ్చిన పార్టీ చెడిపోవాలని నేను కోరుకోలేదు. అవును. కానీ ఇప్పుడు నేను ఉండే పార్టీ బాగుపడాలని నేను బలంగా కోరుకుంటా. ఇంకా రెట్టించిన ఉత్సాహంతో కమిట్మెంట్ తో పనిచేస్తా. ఈ కమిట్మెంట్ ఎలా ఉంటదంటే బీజేపీ అనేది కూటమికి వత్తాసుగా మాట్లాడతా. అవును. జగన్మోహన్ రెడ్డి గారి గురించి రాబోయే డిబేట్లలో నేను డిఫెండర్ని కాదు. నేను డిఫెండర్ గా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి డిఫెండర్ గా ఉంటా. బీజేపీ పాలసీలు ఉధృతంగా తీసుకెళ్తా. ఎందుకంటే కూటమి ధర్మం కరెక్ట్. జెండా పట్టినప్పుడు నిబద్ధతతో ఉండడమే రాజకీయంలో ప్రధానమైన నిజాయితీ. ఆ నిజాయితీ నాకుంది. ఈ నేపథ్యం చెప్పాల్సి వచ్చినప్పుడల్లా ఉన్న నిజాలు చెప్పాలి. అవును. కరెక్ట్. ఈ ఉన్న నిజాల్లో కూడా నాకున్న విఘ్నత మేరకు నేను ఎవరు పేరు తీయట్లా. రాజకీయం అంటే మన ఒక్కరితో పోయేది కాదండి. మనల్ని నమ్ముకున్న 10 మంది అనుచరులు. ఇప్పుడు నేనున్నాను, నాకు ఒక డ్రైవర్ని ఇచ్చారు, నా డ్రైవర్ ఉద్యోగం పోయిందిగా. నేను బతుకుతా, నా డ్రైవర్ ఎక్కడో దగ్గర పోయి ఎత్తుక్కోవాలిగా. నాకు ఒక పర్సనల్ గా అసిస్టెంట్ని ఇచ్చారు, వాడి ఉద్యోగం పోయిందిగా. వాడు ఆడన్నా పోయి చూసుకోవాలిగా. మీరు గెలవనందువల్ల ఎంతమంది ఉద్యోగాలు పోయినాయి, ఎంతమంది డబ్బు పోయింది, ఎంతమంది భవిష్యత్తు పోయింది, ఎంతమంది ఈరోజు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. వీళ్ళందరికీ బాధ్యత ఎవరిది? మీరు ఓడిపోవడమే. మిమ్మల్ని ఓడించింది ఎవరు? జనమా, మీ చుట్టూ ఉన్న పరివారమా? ఇది మీరు రియలైజ్ కాలేదు. ఈ రోజు కూడా కాలేదు. ఈ రోజు కూడా వాళ్ళే ఉన్నారు, వాళ్ళే పెత్తనం చేస్తున్నారు, వాళ్ళే స్క్రిప్ట్లు రాస్తున్నారు. మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా మీడియా తరపున కోరుతున్నా. మీడియా నుంచి మీకు స్క్రిప్ట్లు రాసేవాళ్ళు, మీకు చెడ్డ చేసేవాళ్ళు, మీ మీడియా విభాగం చూసేవాళ్లే మిమ్మల్ని నాశనం చేస్తున్నారు. వాళ్ళు అక్కడ కూర్చొని పక్క పార్టీలకు పనిచేస్తున్నారు. మీరు ఇచ్చే జీతం తింటున్నారు, మీరు ఇచ్చే కార్ ఫెసిలిటీ తింటున్నారు, మీరు ఇచ్చే ఇంటి రెంట్ కడుతున్నారు. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఇవన్నీ. నేననేది రాజు 1,00,000 మంది సైనికులతో మన దగ్గర ఉన్న 40,000 మందితో కొట్లాడచ్చు. కానీ మీ అంతఃపురంలో ఉన్న అంతరంగిక భద్రతలో కానీ శత్రువులు ఉంటే ఏ నిమిషంలో ఎటు నుంచి పొడుస్తారో తెలియదు. అవును. వాళ్ళ చుట్టూ ఉన్నారు, వాళ్ళు మీ చుట్టూ ఉన్నారు. ఇంకోటి రవిచంద్ర గారు, మొన్నటి ఎలక్షన్స్ లో ఆంధ్రప్రదేశ్లో రెడ్డి సామాజిక వర్గం కూడా మ్యాక్సిమం జగన్మోహన్ రెడ్డికి పని చేయలేదు అనే వాదన కూడా ఉంది. మన రెడ్డి సంఘం వాళ్ళు కూడా నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు అదే చెప్పారు, మేము చేయలేదండి, రెడ్డి కమ్యూనిటీ కూడా జగన్మోహన్ రెడ్డి చెయ్యలేదు. నేను అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి స్క్రిప్ట్ వల్లనే పోయాడు. జగన్మోహన్ రెడ్డి ఐపాక్ మోసం చేసింది. దొంగ సర్వేలు ఎన్ని తయారైనాయో అన్ని సర్వేల్లో ముంచేశారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ను కూడా ఫిల్టర్ చేసి ఆయనకు నచ్చే విధంగా ప్రజెంట్ చేశారు. మరి స్క్రిప్ట్ లో 2019లో గెలిచినప్పుడు పార్టీ ఆఫీస్ ఎదురుగుండా పెద్ద కటౌట్ ఉండేది. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీలు చూడం, వర్గాలు కూడా చూడం, అర్హతే ప్రామాణికత, అందరినీ ఆదరిస్తాం, అన్నిట్లో సముచితమైన న్యాయం చేస్తాం, అందరికీ చేస్తాం, ఇదే మా విధానం. అవును. 151 సీట్లు వచ్చినాయి. అవును. నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు 11 వచ్చినాయి. 11 వచ్చినాయి. అవును. ఎవడి స్పీచ్ రాసింది? కరెక్టే కదా. ఎందుకు రాశారు? ఓడించాలని కదా. ఓవర్ నైట్ 6 అగ్రకులాలని మీరు ఆయనకి దూరం చేశారు. సమాజంలో అగ్రకులాలు, అణగారిన వర్గాలు విడివిడిగా లేరండి, అందరం కలిసి ఉన్నాం. ఒక ఫ్యాక్టరీ ఒక ఓనర్ ఒక వర్గం అయితే మిగతా కులాలు ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తే సమిష్టిగా చేస్తేనే అది ఆదాయం వైపు వస్తుంది. కులాలని ఎందుకు వర్గీకరించి స్పీచ్ రాశారు?
నేను ఈరోజు కూడా అదే అడుగుతున్నా. మీరు ఎప్పుడైతే వర్గీకరణ చేశారో 6 డ్రైవింగ్ ఫోర్సులు ఓవర్ నైట్ వెళ్ళిపోయినాయి. మీరేమనుకున్నారంటే రైలు పెట్టెలు 56 ఉన్నాయి, రైలుకో ఇంజిన్ ఉంది, ఒక గార్డు పెట్టి ఉంది. అగ్రవర్ణాల ఇంజిన్ కావచ్చు, లేకపోతే గార్డు పెట్టి కావచ్చు, కానీ పెట్టెల్లో ఎక్కితేనే జనం ఉన్నారు. జనానికి టికెట్లు మనం ఇవ్వచ్చు, దానివల్ల మనకి రెవెన్యూ వస్తుందని మీరు భావించారు. ఆ స్క్రిప్ట్ రాసిన వెధవకి చెప్తున్నా నేను, ఇది వాళ్ళ భావన. సో జనమంతా పెట్టెల్లో ఎక్కుతారు కాబట్టి వాళ్ళ డబ్బు మనకు రెవెన్యూగా వస్తుంది, కాబట్టి ఆదాయం వనరంతా కూడా జనంలో ఉంది, కాబట్టి మనకి ఇంజిన్తో ఏం పని, గార్డు పెట్టితో ఏం పని, 3 భాగాలుగా విడగొట్టారు, మనం ఈ పెట్టెలన్నీ తీసేసుకుందామని పెట్టెలు తీసుకున్నారు. ఓకే, బాగుంది. ఎప్పుడైతే ఇంజిన్ వెళ్ళిపోయిందో, ఎప్పుడైతే గార్డు లేదో, యాక్సిడెంట్ జరగడానికి గార్డు పెట్టి లేకపోవడం కారణం, ఇంజిన్ లేకపోవడానికి కారణంతో పాటు కాసేపు చూసిన ప్రజలందరూ కూడా రైలు దిగి వెళ్ళిపోయారు, మా టికెట్ డబ్బులు మాకు వెనక్కి ఇవ్వమన్నారు. అన్యాయం అయిపోయింది పార్టీ. అవును. ఇప్పుడు ఎవరిని అనాలి? ఆ స్క్రిప్ట్ రాసిన వాడిని అనాలా, దాన్ని అలాగే ఫాలో అయినందుకు అనాలా? ఈ స్లోగన్లన్నీ తయారు చేసింది ఎవరు? యుద్ధం అని, సిద్ధం అని, పేదలకి పెత్తందారులకి యుద్ధం అని, క్లాస్ వార్ అని రాసిన వాళ్ళని ఏం చేయాలి? అవును, ఏం చేయాలి మనం? ఆయనతో మాట్లాడిన మాటలు, ఇప్పుడు ఒక సినిమాలో డైలాగ్స్ గొప్పగా ఉంటే చప్పట్లు కొడతారు, అవి ఫెయిల్ అయ్యేదానికి కారణం సినిమా అంతా బాగుండే ఆ డైలాగుల కారణం అయితే ఏమంటారు ఆ డైలాగ్ రైటర్ని? సో ఇక్కడ డైరెక్షన్ చేసిన ఐపాక్ తప్పు, ఆ స్క్రిప్ట్ రాసిన డైలాగ్ రైటర్స్ తప్పు, వాటిల్ని యథావిధిగా మాట్లాడి వీళ్ళనందరినీ నమ్మినందుకు ఆయనది కూడా తప్పే. కరెక్టే. ఇక్కడ మునిగిపోయింది. అవును. ఇప్పుడైనా కరెక్ట్ అవుతుందా? ఏ పెళ్లికి పోయినా ఎక్కడికి పోయినా ఆయన మారడా అన్నా, ఇప్పుడైనా మారతాడా అన్నా అని అడుగుతున్నారే. ఈ సోకాల్ కోటరీని వాళ్ళు తిట్టే తిట్లు మా చెవుల్లోంచి రక్తం వచ్చే విధంగా తిడుతున్నారే, వాళ్ళకే మళ్ళా మీరు పెత్తనం ఇచ్చారు కదా, మరి ఎలాగా? సో అది ఆ కోణం. ఇంకోటి రవిచంద్ర గారు, గత ప్రభుత్వ పాలనలో చంద్రబాబు నాయుడు గారి సతీమణిని, పవన్ కళ్యాణ్ సతీమణి పిల్లల్ని ఆ విధంగా వీళ్ళు కొంతమంది నోరు పారేసుకుంటుంటే కనీసం ఇది తప్పు అని చెప్పిన సందర్భం మనం ఎక్కడా చూడలేదు. అదేదో మాకు తెలియనట్లు వాళ్ళు తెలియనట్టు వాళ్ళు ప్రవర్తిస్తారు, వీళ్ళు ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతుంటారు. దాంతో ఇది పార్టీకి మనకు డ్యామేజ్ చేస్తుందనే భావన వీళ్లకు లేదు. దీన్ని ఇదే వైసీపీ సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది, అది కూడా నష్టం చేసింది కదా భారీగా వైసీపీ. ఒక మనసుకు గాయమైన అంశం సాక్షాత్ ప్రతిపక్ష నాయకుడికి సంబంధించి కన్నీళ్లు పెట్టుకొని ఇలా పెట్టుకుని కన్నీళ్లతోనే ఒక విజువల్ వచ్చినప్పుడు దాన్ని ట్రోల్ చేయడం రాక్షసానందం కదా. అవును, దాన్ని ట్రోల్ చేసి మీమ్స్ పెట్టి దాన్ని ట్రోల్ చేయొచ్చా? ఆ ట్రోల్ ని ఆపాల్సిన బాధ్యత ఎవరిది? తప్పని చెప్పాలి కదా. అవును, ఆపాల్సిన బాధ్యత ఎవరిది? అసెంబ్లీ ఎందుకు ఉందండి? వాట్ ఫార్ ఇట్ ఈస్ మెంట్. చట్టసభలకు ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులు మాట్లాడాల్సిన అంశాలు ఏంటి? ఈ 3 నెలలకు ఒకసారి జరుగుతాయి సభలు, బడ్జెట్ సెషన్, లేకపోతే సమ్మర్ సెషన్, వింటర్ సెషన్, ఇట్లా 3-4 సార్లు జరుగుతాయి. ఎప్పుడైనా కేబినెట్ సభ. మరి సభని లైవ్ ఇస్తున్నాం కదా, ప్రజలు చూస్తున్నారు కదా, అన్ని ఛానల్స్ లైవ్ ఇస్తాయి కదా. మరి మీరు సభలో పెడితే ఒకరినొకరు తిట్టుకుంటారేంటి? అవును, అధికార పక్షం ఏం చేస్తున్నాము, ఎంత సమర్థవంతంగా చేస్తున్నాము. ఎస్, ప్రతిపక్షాన్ని పాత రోజుల్లో పోలవరం ఎందుకు, డయాఫ్రమ్ వాల్, ఇటువంటి ఓకే, మీరు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు, ఇట్స్ ఓకే. కానీ పోటీలు పడి బూతులు తిట్టే స్క్రిప్ట్లు ఇచ్చింది ఎవరు? మళ్ళీ ఇక్కడే స్క్రిప్ట్ రైటర్ల దగ్గరికి వస్తే మళ్ళీ స్క్రిప్ట్ రైటర్లు వాళ్ళకు కూడా రాశారు బూతులు కూడా. అన్ని బూతుల టీం సపరేట్ ఉంటుందేమో. లేదండి, రాసిన స్క్రిప్ట్ రైటర్స్ ఉన్నారు. ఓకే ఓకే ఓకే, వాళ్ళకు కూడా రాశారు. వాళ్ళు బైహార్డ్ చేసి మరీ వచ్చి ఒకరిని మించి ఒకరు పోటీలు పడి తిడుతుంటే, నాకు జగన్మోహన్ రెడ్డి గారిలో అనేక అంశాలు నచ్చినప్పటికీ ఒకే ఒక్క అంశం ప్రధానంగా నచ్చంది. అసెంబ్లీలో సభానాయకుడిగా ఉండి వాళ్ళు తిడుతున్నప్పుడు ఒక్కసారి పైకి లేసి, నేను సభానాయకుడిగా ఇక్కడ ఉన్నప్పుడు మీరు సభలో మాట్లాడాల్సిన అంశాలను విడిచిపెట్టి ప్రతిపక్ష నాయకుడికి, ప్రతిపక్ష పార్టీకి కూడా మనం మినిమం కర్టసీలో గౌరవం ఇవ్వాలి, సభా మర్యాదలు కాపాడుతూ సభలో సంబంధించిన అంశాలు మాత్రమే మాట్లాడండి అని కానీ ఒక్కసారి చెప్పి ఉంటే, ముసి నవ్వులు నవ్వకుండా ఉంటే, ఆయన ఈ రోజు హీరోగా ఉండేవాడు. ఎస్, ఆయన దాన్ని ఆనందించాడు కాబట్టే గతంలో తనకు జరిగిన అవమానాలని మనసులో ఉంచుకొని ఆ విధంగా నవ్వి ఉండవచ్చు. కానీ లైవ్ లో అది అంతా వెళ్ళిపోవడంతో పాటు అవతల వైపు ఏమన్నారు? సైకో 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 అన్నారు. దాంట్లో భాగంగా అధికార ప్రతినిధులుగా ఉన్న మేము చంద్రబాబు నాయుడు గారిని మీరు ఇచ్చింది సైతాన్ పాలన అని సాక్షాత్తు నేనే అన్నారు. అవును,
సో సైకో అన్నప్పుడు నాకు బాధ కలిగి ఆయన్ని సైతాన్ పాలన నన్ను. మీ వయసు చాలా పెద్ద వయసు, మీరు ఆశపడడం తప్పలేదు కానీ ఇప్పటికే నిజం మాట్లాడమని చెప్పా. సైతాన్ అనే పదం అన్న ఏకైక వ్యక్తిని నేనే. సో సైకో అన్నప్పుడు సైతాన్ అనే పదం తీసుకొచ్చా. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని వ్యక్తిగతంగా కలవడానికి అపాయింట్మెంట్ల కోసం ప్రయత్నం చేస్తున్నా. ఇచ్చిన రోజు వాళ్ళని నేను క్షమాపణ అడగడం, విజువల్స్ కూడా పోవాలని నేను కోరుకుంటున్నాను. వెరీ గుడ్. నేను ఇక మీదట అజాత శత్రువుగా రాజకీయాల్లో పనికొచ్చే అంశాలు మాట్లాడాలని, వ్యక్తుల్ని టార్గెట్ చేయకూడదని, ముఖ్యంగా బూతులు కానీ లేకపోతే విపరీతమైన పదాలతో ఆక్షేపణ చేయకూడదు, తిట్లు రూపంలో అవి కనపడకూడదు అనేది నా సిద్ధాంతంగా పెట్టుకున్నా. బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తుంది. ఆ సిద్ధాంతాలని వ్యాప్తి చేయాలనుకుంటున్నా. అలాగే కూటమి ధర్మాన్ని పాటించాలనుకుంటున్నా. ఇక మీద కూటమి నేతలను విమర్శించినప్పుడు నా బాధ్యతలో భాగంగా కూటమి నాయకుల యొక్క గవర్నెన్స్ ని సమర్థించాలనుకుంటున్నా. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వ్యక్తిగతంగా నేను టార్గెట్ చేయాలని అనుకోవట్లే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనుసరిస్తున్న విధానాలు, ఆ పార్టీ నాయకులు మాట్లాడే ప్రతి మాటకి కూడా స్ట్రాంగ్ కౌంటర్స్ నా వైపు నుంచి ఉంటాయి కూటమి ధర్మంలో భాగంగా, ఖచ్చితంగా. ఎందుకంటే ఐఎమ్ ప్లేయింగ్ డిఫెన్సింగ్ రోల్ ఫర్ కూటమి. ఖచ్చితంగా దీంట్లో ఎటువంటి భేషజాలు ఉండవు. పట్టింది జెండా బీజేపీ అయినా కూటమిలో భాగం. నిన్న నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసిస్తూ మాట్లాడినప్పుడు మా విధానం అదే. ఖచ్చితంగా కూడా నేను మాట్లాడే మాటలు చాలా గట్టిగా ఉండడంతో పాటు నిజాయితీగా కూడా ఉంటాయి. ఆ నిజాయితీగా నేను మాట్లాడతాను కాబట్టి నాకు ఇంతమంది కనెక్ట్ అయ్యారు. నేను వైఎస్ఆర్సీపీ నుంచి బయట వచ్చాక మీరు సోషల్ మీడియా ఒక్కసారి చూడండి, 98% వైఎస్ఆర్సీపీ ఒక మంచి వక్తని, మంచి నాయకుడిని కోల్పోయింది. మీరు ఎక్కడున్నా బాగుండాలని పెట్టిన వాళ్ళు 98%. లేదా అది వాస్తవం, కరెక్ట్. కానీ ఓ 2% మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడే ఉన్నారు, మళ్ళా అధికారంలోకి వచ్చి ఉంటే మీరు పోయి ఉండరు అనే మాటకి కూడా నా సమాధానం మీ ద్వారా చెప్తా. పాస్ అయితే ఎవరైనా ఫర్దర్ క్లాస్ లో పోతాం, ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయ్యామో తెలుసుకొని తిరిగి పాస్ కావడానికి ప్రయత్నం చేస్తాం. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఉన్న నేను, నా పార్టీ ఓడిపోయినా 8 నెలలు అక్కడే ఉన్నా. కానీ సమీక్షలు ఎక్కడ జరుగుతున్నాయి? వచ్చిన వాళ్ళకి మైక్ ఇస్తే కదా. మీరే 4 మాటలు మాట్లాడి 5 సంవత్సరాలు 5 నిమిషాల్లో గడిచిపోద్దని పోయేటప్పుడు ఫోటో ఇచ్చి పంపిస్తే మీరు ఆ స్కీములు ఈ స్కీముల గురించి ఆయన అమలు చేయట్లేదు, మనం ఉంటే అన్ని ఇచ్చేవాళ్ళం అంటే ఆత్మ పరిశీలన ఉంది. అది అంటే యాంటీ ఇన్కంబెన్సీ మీద మాత్రమే మీరు డిపెండ్ అవుతున్నారు. 4 సంవత్సరాలు తొందరగా గడిచిపోతే చాలు, పార్టీకి ఎటువంటి ఖర్చులు పెట్టకుండా నైస్ గా లాగేద్దామని చూస్తున్నారు. అలా కాదే. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల నుంచి పార్టీ బతికించుకున్నారు. కార్యకర్తలు అన్యాయం జరిగితే డీజీపీ అని ఇలా లేసేవాడే. అవును, మీరు ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టలా? ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అనేక మంది కార్యకర్తలు జైళ్లలో ఉన్నారు. మరి వాళ్ళ కోసం 2-3 లాయర్లను అపాయింట్మెంట్ చేశారు కానీ వాళ్ళు వచ్చినప్పుడు వస్తున్నారు. కానీ మీరు ఓవర్ నైట్ వాళ్ళని ఎందుకు తేలేకపోతున్నారు? ఎందుకంటే ఖర్చు అవుతుంది కాబట్టి, డబ్బులు అవుతాయి, ఖర్చులు అవుతాయి. మీరు ఖర్చులకు వెనకాడుతున్నారు, కార్యకర్తలను కాపాడుకోవట్లేదు, సమీక్షలు నిజాయితీగా చేయట్లేదు. మీరు ఖర్చు మాత్రమే ప్రధానంగా తగ్గించుకోవాలనుకుంటున్నారు కాబట్టి పార్టీ మనుగడ ఇలా ఉంటే కరెక్ట్ కాదనిపించింది. మనల్ని నమ్ముకున్న వాళ్ళు లోపల ఉంటే మనం ఎలా ప్రశాంతంగా నిద్రపోతాం అనే కోపం రావాలి. అవును, కరెక్టే. ఏం వాళ్ళకి లేదా కుటుంబం? మనకు హాయిగా నిద్రపోతే చాలా. వాడు ఫైట్ చేసింది మీకోసమే. అవును, మీకు ప్రతి సైనికుడు ముఖ్యమే కదా. అది గమనిస్తోంది మీడియా విజిబుల్ గా. ఆ వయసులో ఎంత రాద్ధాంతం చేసేవాడు, ఎంత గట్టిగా పోరాడేవాడు, డీజీపీకి స్ట్రైట్ గా వార్నింగ్ ఇచ్చేవాడు. ఎంత డెలిగేషన్ పోయేది గవర్నర్ దగ్గరికి, ఎంత డెలిగేషన్ పోయేది రాష్ట్రపతి దాకా వెళ్ళిపోయేవాళ్ళు అవసరం అయితే. అవును, ఓవర్ నైట్ సుప్రీంకోర్టులో లేకపోతే మిడ్ నైట్ మోషన్లు వేశారు. మిడ్ నైట్ మోషన్లు ఎంతమందికి వేశారు మన వైఎస్ఆర్సీపీలో అనేది ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ముఖ్యంగా అగ్రకులాలు 6 కులాలు దూరం అవడానికి ప్రధానమైన కారణం ఈ ఒక్క స్లోగనే కాదు. రఘురామకృష్ణరాజు గారి దగ్గరికి వచ్చిన గ్యాప్ ఏదైతే ఉందో, క్షత్రియ కులం చాలా దూరం అయింది. అవును, రెడ్లనే వివక్ష ఏదైతే, రెడ్డి అయినందుకు నాలాంటి వాడికి ఒక ఎమ్మెల్సీ ఇవ్వలేక మా ఒక్క నియోజకవర్గంలోనే 2 ఎమ్మెల్సీలని ఎస్సీలని, ఒక ఎమ్మెల్యే ఎస్సీని 50 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్న కాన్స్టిట్యున్సీలో మీరు పెట్టారంటే సామాజిక సమతుల్యత దెబ్బతినింది. మేము ఎస్సీలకు కానీ బీసీలకు కానీ వ్యతిరేకం కాదు. ఇన్ఫాక్ట్ నేను సాక్షి ఛానల్లో కూర్చొని అనేక సార్లు చెప్పా, కులం మార్చుకునే అవకాశం ఉంటే, మతం మార్చుకునే స్వేచ్ఛ ఈ దేశంలో ఉంది, కులం మార్చుకునే స్వేచ్ఛ ఉంటే నేను దళితుడిని అవుతా అని చెప్పా. అవునవును అన్నారు. మరి అవును, ఒక కులంలో పుట్టడం మనకి దేవుడిచ్చిన ఆప్షన్ కాదు, దేవుడిచ్చిన కంపల్షన్. గుణం ప్రధానం, సామర్థ్యం ప్రధానం. మీరే చెప్పారు అర్హత ప్రామాణికతని.
మీరు అర్హతను ఎక్కడ గుర్తించారు? మీరు తీసుకెళ్లిన ఎమ్మెల్సీల్లో ఎంతమంది మీతో ఈ రోజు ఉన్నారు? అవును, ఎవరెవరో వచ్చారు? కండువ వేసుకోకుండా వచ్చిన వాళ్ళందరికీ మీరు ఎమ్మెల్సీలు ఎలా ఇచ్చారు? ఏ పాలసీలో ఇచ్చారు? ఎవరు అమ్ముకున్నారు? మళ్ళీ వీళ్ళని అంటే ఆ కాంక్రీట్ కుర్చీ వైపు మళ్ళీ మీరు తెలిసి చేశారా ఇవన్నీ? ఎవరిని చెప్తే వాళ్ళని చేశారా? కులాల గురించి చాలా లోతుగా నేను దగ్గరగా అన్ని చూసిన వ్యక్తిగా 1కి 100 సార్లు ఆలోచించుకుని నా ఇంట్లో సైతం జగన్మోహన్ రెడ్డి గారిని వదలడం కరెక్ట్ కాదన్నా, లేకపోతే నా బంధువుల్లో కొంతమంది మనం అలా ఎలా పోతాం ఈ టైంలో అన్నా, భవిష్యత్తు కనపడక భవిష్యత్తులో మార్పు వస్తుందనే సంకేతం లేక ఒకవైపు దేశానికి పనికొచ్చే అంశాలని చేస్తున్న ప్రధానమైన పాలసీల గురించి ప్రచారం చేయాలనే కోణంలో ఆ కోణంలో కూడా 2-3 పాయింట్లే చెప్తా. నేను బీజేపీని ఎంచుకోవడం జరిగింది. ఓకే, బీజేపీ అనేది ఈ దేశంలో ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాక ఆయన తీసుకుంటే ఉన్న విధానాల మీద మొదట్లో విమర్శలు వచ్చిన అందరి జనాలకి సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటే అందరు నవ్వారు. దేశం కోసం ధర్మం కోసం అంటే ఎద్దేవా చేశారు. కానీ నేను ఈరోజు అడుగుతున్న సోకాళ్ళు అన్ని పార్టీలను అడుగుతున్నా, కేంద్రపాలిత ప్రాంతంతో కలిసి కూడా మొత్తం అంతా కలిపి 29 స్టేట్లు, కేంద్రపాలిత ప్రాంతం, లడాక్ కానీ అని 16 రాష్ట్రాల్లో నేరుగా ఈరోజు బీజేపీ అధికారం ఉంది. మరి 6 రాష్ట్రాల్లో ఎన్డీఏతో ఉంది, 22 రాష్ట్రాల్లో అయిపోయినాయి. మిగతా అన్ని రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం ఉంది. ఇంత పెద్ద పార్టీ, ఇంతమంది సర్వజనీయుల ఆమోదం పొందిన పార్టీలోకి వెళ్ళడానికి కారణాలు కూడా అధ్యయనం చేసి, హై స్కూల్లో ఉన్నప్పుడు గోడల మీద మేము చూసేవాళ్ళం, కాశ్మీరాన్ని రక్షిస్తాం, కాశ్మీరం దేశానికి సింధూరం అని రాసేవాళ్ళు. అవును, RSS VHP అని రాసేవాళ్ళు. కాశ్మీర్ కొన్ని భావోద్వేగ నినాదాలు రాసేవాళ్ళు. అవును, అవి చూసి సరిగ్గా అర్థమయ్యేది కాదు, తెలుసుకునేవాడు. 1947లో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. 1947 నుంచి మొన్న మోడీ గారు, అమిత్ షా గారు విధానపరమైన నిర్ణయం తీసుకొని దాన్ని పార్లమెంట్లో ఆమోదింపజేసి వాళ్ళ పట్టుదలతో 370 ఆర్టికల్ రద్దు చేసిన దాకా కాశ్మీర్లో 2 జెండాలు ఎగిరాయే. ఎంతవరకు కరెక్ట్? ఆ మచ్చని మాపిన పార్టీ బీజేపీ. ఈ రోజు కాశ్మీర్లో కేవలం భారతదేశ జెండా మాత్రమే ఎగురుతుంది. ఏది జవాన్ల మీద ఏదైనా రాళ్లు విసరడం, రాళ్లతో దాడులు చేయడం మనం చూస్తున్నామా? ఇప్పుడు నోట్ల రద్దును అందరూ వ్యతిరేకించారు. పక్క దేశాల నుంచి మన కరెన్సీ ప్రింట్ చేసి వాళ్ళకి ఆర్థిక వనరులు సమకూర్చి ఆయుధాలు ఇచ్చి మన జవాన్ల మీద దాడి చేయిస్తూ దాన్ని ఒక విపత్కరమైన అంశాలలాగా చేసి పాకిస్తాన్ పౌరులు కాశ్మీర్ వాసుల్ని పెళ్లి చేసుకోవచ్చు, పాకిస్తాన్ వాళ్ళు వచ్చి కాశ్మీర్లో ఆస్తులు కొనొచ్చు, కానీ ఇండియా వాళ్ళు కాశ్మీర్లో ఆస్తులు కొనకూడదు, అక్కడ వాళ్ళని పెళ్లి చేసుకోకూడదంటే అది మన దేశంలో మ్యాప్లో ఉన్నదాన్ని మనది కాదని కాంగ్రెస్ పార్టీ తీర్మానించి చేసిన తప్పు. అందుకే కాంగ్రెస్ పార్టీలో వెనక్కి వెళ్ళలా. దేశం యొక్క రక్షణని, దేశం యొక్క గౌరవాన్ని పెంచే ఇంత పెద్ద పని చేసిన బీజేపీలోకి పోవాలని నేను సంకల్పించుకున్నా. ఓకే, దాంతోపాటు 1947లో మనకి స్వాతంత్రం వస్తే 1951లో ఒక నల్ల చట్టం తెచ్చారు, వక్ఫ్ బోర్డు బిల్. ఈ వక్ఫ్ బోర్డు బిల్లుకి సంబంధించి ఇది ఎంతటి దుర్మార్గమైన చట్టం అంటే, ఈ దేశం మొత్తానికి ఒక న్యాయ వ్యవస్థ ఉంది. ఈ దేశం మొత్తం న్యాయ వ్యవస్థకి సుప్రీంకోర్టే ఫైనల్. కానీ సుప్రీంకోర్టు కూడా వక్ఫ్ బోర్డు చేసే నిర్ణయాల్లో దఖలు కల్పించుకోకూడదని చేసిన దుర్మార్గం ఆ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇది ఎక్కడి విడ్డూరం? ఎంతకాలం దీన్ని సహిస్తాం? దానికి అమెండ్మెంట్స్ తేవాలని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు సంకల్పించుకుని పట్టుబట్టి దాన్ని జేపీసీకి పోతే మొన్న జేపీసీ ఆమోదం తెలిపింది. నేను పార్టీలోకి వచ్చిన తర్వాత ఆమోదం కూడా వచ్చింది జేపీసీలో. దాన్ని చూసి నేను మరింత సంతోషించా. అమెండ్మెంట్స్ తెస్తామంటే ఎందుకు సహకరించలేదు వైఎస్ఆర్సీపీ? అవును, అంటే ముస్లిం మైనారిటీ ఓట్ల కోసం దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశానికి మీరు మద్దతు ఇవ్వరా? దీన్ని నేను విభేదించే పార్టీలో ఇంటర్నల్ గా ఏం చేయలేము, ఇది మన పార్టీ పాలసీ అన్నప్పుడు నాకు నచ్చలేదు. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో వక్ఫ్ బోర్డుని రద్దు చేశారు. తిరిగి కొత్త అమెండ్మెంట్స్ తో వచ్చాక దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫైనల్ అయినాక ఆంధ్రప్రదేశ్ లో దాన్నే ప్రవేశపెడతాన్నారు. ఆయనకు మైనారిటీ ఓట్లు పడలేదా? పడ్డాయి. అవును, కూటమితో పొత్తుంది. నంద్యాల నుంచి ఫరూక్ గారు
ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉన్నారు. ఏం కూటమి అలయన్స్ లో ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన ఫరూక్ గారు మంత్రిగా లేరా? ఈ దేశవ్యాప్తంగా ఇన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఎన్డీఏ అలయన్స్లతో కలిపి 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అక్కడ ఎక్కడా లేని ముస్లిం అప్పీజ్మెంట్ మనం ఎందుకు పాటించాలి? కరెక్టే కదా. దేశ ప్రయోజనాలకు సంబంధించి విస్తృతంగా ఆలోచించాలి. ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయొద్దు. నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అనద్దు, దయచేసి అనద్దు అంటే అసలు పార్టీ ఉనికికే ప్రమాదం. చెప్పారా ఈ మాట? నేను ఓపెన్ ఫోరం లో చెప్పా. కౌంటింగ్ జరుగుతున్న రోజు 10 గంటల 40 నిమిషాలు టీవీ 9 లో కూర్చున్నా. నేను తప్ప ఏ ప్యానల్లో ఎవరు లేరు. ఆ కౌంటింగ్ జరుగుతున్నప్పుడే ఈ చెప్తున్న అంశాలన్నీ మా ఓటమికి కారణం అని చెప్పా. టీవీ 9 వేదికగా రికార్డింగ్స్ ఉన్నాయి, చెక్ చేసుకోండి. ఓకే. మరి చెప్పిన తర్వాత కూడా 8 నెలలు నేను పార్టీలోనే ఉన్నా, నన్ను తీసేయలేదే. అవును, నేనే వచ్చాను బయట. అంటే నాయకుడి అండ నాకు ఉంది. నాయకుడిని కరెక్ట్ చేయకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్న కోటరీని వదిలి వచ్చా. మీరు వచ్చేటప్పుడు మిమ్మల్ని ఏమైనా బుజ్జగింపులు, ఒకసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిగా ఒకసారి కలవమను అని చెప్పి ఫోన్ రావటం కానీ ఏదైనా జరిగిందా? అలాంటివి ఖచ్చితంగా ఉంటాయని నాకు తెలుసు. కాబట్టి సెల్ ఫోన్ బంద్ చేసి పెట్టుకున్నా? లేదు, అసలు అంత టైం ఇవ్వలేదు. ఓకే. 12 గంటల 20 నిమిషాలకి జనవరి 18న నేను రాజీనామా చేస్తున్నట్టు ట్విట్టర్ లో పెట్టా. 12 గంటల 35 నిమిషాలకి నేను పార్టీ బీజేపీలో జాయిన్ అయ్యాను. 15 మినిట్స్ గ్యాప్. ఇంకోసారి చెప్పండి. 12 గంటల 20 నిమిషాలకి ట్విట్టర్ లో నా రాజీనామాని జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రధాన నాయకులకి, ఎంటైర్ మీడియాకి పోస్ట్ చేశాను ట్విట్టర్ లో. 12 గంటల 20 నిమిషాలకి జనవరి 18న. జనవరి 18నే 12 గంటల 35 నిమిషాలకి బీజేపీలో నా చేరిక పూర్తయింది. ఆ విజువల్స్ సైమల్టేనియస్ గా మీడియాకి రిలీజ్ అయినాయి. ఇది నా ప్లానింగ్. అంటే ఒకసారి మనం ఒక నిర్ణయం తీసుకున్నానుక మళ్ళీ బొజ్జగించే అవకాశం ఉంది. అవును, వద్దు. వైసీపీ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మీరు ఇట్లా ఎవరికీ తెలియదు. పైగా కొంతమంది ప్రధానమైన నాయకులు ఫోన్ చేసి, అన్నా నువ్వు 5G కన్నా ఎక్కువ స్పీడ్ గా పార్టీ ఎలా మారుతావు? ఓ 2 గంటల సేపు అయినా రాజీనామాకి కొత్త పార్టీలో చేరేదానికి సమయం ఉంటే నేను ఎలాగోలా కన్విన్స్ చేసేవాళ్ళం అని బాధపడ్డ సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ ఆ రాజీనామా అనౌన్స్ చేశాక, నేను ఈ పార్టీలో చేరాక, స్వీట్లు పంచుకున్నాక, ఒక మీడియా డిబేట్ అటెండ్ అయ్యాక 1.5 గంటల సమయంలో నాకు వచ్చిన మిస్డ్ కాల్స్ సంఖ్య 277. అన్ని ప్రముఖులే, పెద్ద పెద్ద. అంతమంది ప్రముఖులు చేయలేదు. కార్యకర్తల నుంచి, నాకు తెలిసిన వాళ్ళ నుంచి, అనేక మంది ఆశ్చర్యపోయిన వాళ్ళ గురించి, మీడియా నుంచి ప్రముఖులు కనీసం ఒక 10 నుంచి 20 మంది దాకా మాట్లాడారు. వాళ్ళందరికి కూడా సమాధానం చెప్పా. మారటం లేదు కాబట్టి నేను మారానన్నాను. అంతే కదా, మీరు మారటం లేదు కాబట్టి నేను మారుతున్నా, అంతే. సో ఒకవైపు మారని పార్టీ, ఒకవైపు దేశ చరిత్రని మార్చే పార్టీ, ఒకవైపు దేశం గౌరవాన్ని కాపాడుతూ ముందడుగు వేస్తున్న పార్టీ, ఆ పార్టీతో కూటమి అధికారంలో ఉంది, కూటమిలో ఏదో లాభం పొందాలని రాలా. పైగా ఒక్క కేసు కూడా లేని నేను కేసులకు భయపడి పార్టీ మారలా. ఎందుకంటే ఏదైనా కేసులు లేవు కదా, సున్నా. ఎందుకంటే నేనేమన్నా తప్పు చేస్తే కదా. నేను ఇప్పుడే కదా, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క కేసు లేదు. ఈరోజు నాకు 56, 56. కానీ నేను ఇంతవరకు ఒక కేసు కూడా లేకుంటే నేను తప్పు చేసి నేనే సరెండర్ అయిపోతానండి ముందు. ఇది నా వ్యక్తిత్వం. నేను తప్పు చేశానని భావిస్తున్నాను. పాలిటిక్స్ లో కొద్దిగా రన్ కావాలంటే కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది కదా. ఎంతవరకు షైన్ అవుతామో, ఎంతవరకు షైన్ కావో దైవం లిఖితం. కానీ మన నచ్చిన సిద్ధాంతాన్ని పబ్లిక్ ఉపయోగపడేటట్టు చెప్పే అవకాశం వాక్ రూపంలో, మనకి ఇచ్చిన పర్సనాలిటీ వాక్ రూపంలో 10 మందికి పరిచయం అయిన వ్యక్తిగా నేను విస్తృతంగా ప్రచారం అయితే చేయొచ్చుగా. అవును, పదవులు ఇవన్నీ కూడా ప్రాతిపదికలు అయితే దైవలిఖితం రాసిందంటే. ఇప్పుడు ఎవరో దారిని పోయేవాళ్ళు మన పార్టీ కండువా వేసుకోలే, మీరు ఎమ్మెల్సీ ఇవ్వలా? ఎవరో పక్క రాష్ట్రం వాళ్ళు మీరు ఎంపీ ఇవ్వలా? వాళ్ళకి తెలియదు ఇస్తారని. మీరు అనేక రకాలుగా అనేక మందికి అనేక వచ్చిన రోజు వస్తాయి, రాని రోజు రావు. ఎంతకాలం ఉన్నా కొంతమందికి ఏమీ రావు. ఏం చేస్తారు? దైవ లిఖితం ఉండాలి. ఇంకోటి రవిచంద్ర రెడ్డి గారు, ఈ కూటమి గవర్నమెంట్ ఏం చేసిందంటే గత జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇన్ని వేల కోట్ల స్కాములు జరిగాయి అని చెప్పేసి రోజు విత్ ఎవిడెన్సెస్తోనే పబ్లిష్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఈ మన తిరుమల కల్తీ నెయ్యికి సంబంధించి కూడా అరెస్టులు కూడా జరిగాయి.
ఈ ఈ స్కాములు ఇవన్నీ వీళ్ళు ఏదైతే కూటమి చెబుతుందో ఇవన్నీ వాస్తవమేనంటారా? మీరు అక్కడ ఏమైనా గమనించారా అక్కడ ఉన్నప్పుడు? ఈ ఆర్థిక లావాదేవీలు, భూ కబ్జాలు, ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ను కబ్జా చేసుకోవటము, రికార్డ్స్ తారుమారు చేయటము, ఈ లిక్కర్కు సంబంధించిన కొన్ని వేల కోట్ల రూపాయల దందా నడిచింది అనేసి అంటారు. వాస్తవమే. ఇది మన ఫస్ట్ ఇంటర్వ్యూ. రాబోయే రోజుల్లో నేను చెప్పే సంచలనమైన నిజాలు వింటే సమాజం చాలా ఆశ్చర్యపోద్ది, ఖచ్చితంగా ఆశ్చర్యపోద్ది. దీంట్లో రాజకీయం కన్నా రాష్ట్ర ప్రయోజనం ముఖ్యం. అవసరం మేరకు ఖచ్చితంగా మాట్లాడతా. ఒక్కొక్క అంశాన్ని విడిగా తీసుకుని మాట్లాడతా. ఎందుకంటే ఒక్కొక్క అంశమే చాలా పెద్దది. అవును, ఒక్కొక్క అంశం చాలా పెద్దది కాబట్టి ఖచ్చితంగా ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క ఇంటర్వ్యూ చేస్తా. నాట్ నౌ. నేను ముందు వచ్చిన పార్టీలో ఎస్టాబ్లిష్ కావడానికి ఒక 6 నెలల సమయం తీసుకుంటున్నా. నేను కూటమి ధర్మాన్ని పాటిస్తూ కూటమిని డిఫెండ్ చేసే రోల్ కోసం నాకు ఇంకా ఏ డిజిగ్నేషన్ లేదు కాబట్టి, డిజిగ్నేషన్ అయితే అడగను కానీ నన్ను అప్పుడే మీడియా కొంతమంది రమ్మని పిలుస్తున్నారు. కానీ నేను వాళ్ళకి వినయంగా చెప్పేది ఒక్కటే, నా పార్టీ అనుమతి కావాలి. నా పార్టీ అనుమతి ఇచ్చిన తర్వాత వస్తా. ఆ రోజును డిఫెండ్ చేస్తా. కేవలం తిట్ల దానికోసం మాత్రం అయితే కంటెంట్ నా నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు. అవి మనకి యూట్యూబ్ లో ట్రోల్ అవుతాయి. కానీ ప్రధానమైన అంశాలు తీసుకున్న రోజు నన్ను పిలవండి అని కూడా అడిగా. సో ఖచ్చితంగా ఆ కోణంలో పనిచేస్తాను. ఇంకోటి రవిచంద్ర గారు, మీరు ఇందాక చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని నేను కలుస్తాను, ఎందుకంటే మొన్న ఈ 5 ఏళ్ళలో ఫైటింగ్ చేసింది మీరే వాళ్ళతో ఎక్కువగా. ఇది వైసీపీ తరఫున డిబేట్స్లోనూ కొంచెం అగ్రెసివ్గా మాట్లాడిన సందర్భాలు ఉంటాయి, కొన్ని ఘాటుగా విమర్శించే సందర్భాలు ఉంటాయి. వాళ్ళని కలుస్తాను, నేను సారీ కూడా చెప్తాను, చెప్పాలని అనుకోకండి దాన్ని. ఐ వాంట్ టు సే సిన్సియర్ అపాలజీస్. ఓకే. అపాలజీ అంటే క్షమాపణ, సారీ అంటే పొరపాటు, క్షమాపణ. ఎందుకు చెప్పాలంటే నిజంగా కొన్ని మాటలు మాట్లాడి ఉండకూడదు. అవును. ఐ రిగ్రెట్, ఐ ఫీల్ మై సెల్ఫ్, ఐ షుడ్ అపాలజైజ్. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత నిబద్ధత నాకెందుకు ఉండకూడదు? చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని ఏమనలేదా? అన్నారు. మరి మోడీ గారిని ఒప్పించుకుని మోడీ గారి చేత నేను పొగిడించుకోలేదా? అంతే. అవును. అక్కడ లేని బ్యారియర్ నాకెందుకు అంటున్నా, ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటున్నా. కరెక్టే. అడుగు తగ్గితేనే మీ గౌరవం, విలువ పెరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు విడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏమనలేదా? లోకేష్ గారిని అనలేదా? మరి లోకేష్ గారి చేత అన్నాన్ని పిలిపించుకుంటున్న పవన్ కళ్యాణ్ ఆదర్శం. కరెక్ట్. ఆ లైన్ నేనెందుకు తీసుకోకూడదు? అందరికీ కలిసి అందరితో మంచిగా నేనెందుకు బతకూడదు అంటున్నా. వెరీ గుడ్, వెరీ గుడ్. అవును. నేను కూడా అజాత్ శత్రువు లాగుంటా. సో నేను వీళ్ళ వైపు చేరాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లంటే ఎట్లా తిట్టాలంటే దాన్ని వ్యతిరేకిస్తా. వ్యక్తుల్ని ఇక మీదట నేను టార్గెట్ చేయను. పాలసీస్ ని, పార్టీల యొక్క విమర్శల్ని సమర్థవంతంగా తిప్పికొట్టడం నాలో చూస్తారు. అంశాన్ని మీరు అడిగారు ఇందాక, లిక్కర్ పాలసీ. ఎస్, లిక్కర్ పాలసీ గురించి మాట్లాడతా. ఎస్, భూముల వివాదాలు, కొట్టేసిన వేలాది ఎకరాల గురించి కూడా మాట్లాడతా. వెరీ గుడ్. ఇంకా అనేక రకాల అంశాలు, మైనింగ్, అన్ని అంశాలు మాట్లాడదాం. కానీ ఒకదాని తర్వాత ఒక్కొక్కసారి మాత్రమే మాట్లాడతాం. ఎందుకంటే ఒక్కొక్క సబ్జెక్టే పెద్ద నవల్ రాయొచ్చు, అంత ఉంది. సో మాట్లాడాల్సిన రోజులు మాట్లాడతాం. కానీ ఖచ్చితంగా మాట్లాడాల్సిన అంశాలు, ప్రజలకు జరిగిన అన్యాయాల్ని కూటమి ప్రభుత్వం సరిచేసే ప్రయత్నంలో సాక్ష్యాధారాలు వెలికితీస్తుంది. స్వాగతిస్తున్నా. చర్యలు కూడా ఉండాలని కోరుకుంటున్నా. తప్పు ఎవరు చేసినా తప్పే కాబట్టి తప్పు చేసి ఉన్నప్పుడు సరైన సాక్ష్యాధారాలు దొరికినప్పుడు ఏమి స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. పైన కేంద్ర ప్రభుత్వం ఉంది, కింద రాష్ట్ర ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు గట్టిగా ఉన్నారు. వాళ్ళు చెప్పినట్టు చర్యలు తీసుకుంటే స్వాగతిస్తాం. లేదు, తప్పు చేయకపోయినా హరాస్మెంట్ కోసం కానీ కేసులు పెడితే కరెక్ట్ కాదని చెప్పేంత ధైర్యం కూడా నాకు ఉంది. అవును, కరెక్ట్. ఎందుకంటే కక్ష సాధింపు కరెక్ట్ కాదని చెప్పే అవసరం ఎందుకు ఉంటుందో తెలుసా? ఈరోజు మీరు కక్ష సాధించారు అనుకోండి, రేపు ఈ ఎఫెక్ట్ మీకు నెగిటివ్ పడుతుంది. కరెక్ట్. సో లాంగర్ రూల్లో. కానీ ఇక్కడ కూటమి కూడా ఏం చేస్తుందంటే మొత్తం ఆల్ ఎవిడెన్స్, అందుకే తొందరపడటం లేదు, వివరాలన్నీ సేకరించి ఏ నాయకుడు ఏ నాయకురాలు ఎక్కడెక్కడ ఏమేం చేశారో ఒక్కొక్క ఫైల్ కాంక్రీట్ గా తయారు చేస్తున్నారు సమాచారం నా దగ్గర ఉంది. చేసి వాళ్ళ మీద మనం యాక్షన్ తీసుకోవాలి. ఏదో ఆషామాషిగా ఇట్లా జగన్మోహన్ రెడ్డి చేసినట్టు ఈ పిచ్చి పిచ్చి కేసులు పెట్టడము,
లోపల అరెస్ట్ చేయించావు, ఇట్లాంటివి మనం చేయకూడదు, న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వెళ్ళాలనే కూటమి రన్ అవుతోంది అనేసి కూడా చెప్తున్నారు. ఎవరి మీద ఏ కేసులు పెట్టినా వేగంగా విచారణ జరిగి అక్విట్ అయితే సంతోషం, లేదా చర్యలు తీసుకుంటే కూడా సంతోషం. ఆ కోణంలో జ్యుడిషియరీ కూడా వేగంగా పనిచేసే రోజులు వస్తున్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకునే కొన్ని పాలసీస్ ప్రకారం ముఖ్యంగా రాజకీయ నాయకుల మీద ఉన్న కేసులు ఇంత టైం పీరియడ్ లో పూర్తి చేయాలి అనే ఒక నిబద్ధతతో కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తున్నాయి. కాబట్టి ఎక్కువ కాలం ఎవరు ముద్దాయిగా ఉండాల్సిన అవసరం లేదు. రాజకీయ ప్రేరేపితమైన కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నా, ఏ రాజకీయ నాయకుడి మీద ఉన్నా అవన్నీ కూడా ముగిసిపోవాలి. ఎయిదర్ కన్విక్ట్ అవ్వాలి, లేకపోతే అక్విట్ అవ్వాలి. అది నేను కోరుకుంటాను. ఖచ్చితంగా ఎవరైనా ఒకటే, చట్టపరంగా తప్పు చేస్తుంటే కన్విక్ట్ చేయండి, లేదంటే అక్విట్ చేయండి. ఆ ఫైల్ అలాగే ఫ్రిడ్జ్ లో పెట్టద్దని నా కోరిక. అవును, ఎందుకంటే మచ్చగా ఉంటే వాళ్ళ ఆరోపణ, వీళ్ళ ఆరోపణ, ప్రజలకి పనికొచ్చే అంశాలు ఏవైతే ఉన్నాయో అవే చేయాలి. వాటిలో నిర్మాణాత్మకమైన సూచనలు ఉన్నాయి. ప్రతిపక్షమైనంత మాత్రాన ప్రతిదీ తిట్టాలడానికే ప్రతిపక్షం ఉందని అనుకోకూడదు, ఖచ్చితంగా అనుకోకూడదు. ఇప్పుడు ఒక మంచి పని చేసాం, ఎవరైనా ఒక స్కూల్ని ఆధునీకరించాం, సూపర్ చేశారు ఈ పని అనే ఒక మాట అంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, లేదా అధికారంలో ఉన్న వాళ్ళని ప్రతిదీ విమర్శ కోణంలో చూస్తే మీకు శాంక్టిటీ రాదు. అవును, మీరు ఎప్పుడు కొన్ని మెచ్చుకుంటారో మీ మీద ఇంకా 10 మాటలు మాట్లాడినప్పుడు మధ్యలో 2 మాటలు అబద్ధం చెప్పినా నమ్ముతారు జనం. అవును, కానీ ప్రతిదీ విమర్శిస్తే మీరు 10 నిజాలు చెప్పినా కూడా పోతాయి. ఈ కోణంలో రాయాలి స్క్రిప్ట్లు. అవును, ఈ కోణంలో రాయలేదు. ఈ కోణంలో ఆలోచన చేసే రాజకీయ నాయకుడు లాంగ్ టర్మ్ అధికారంలోనే ఉంటాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సంక్షేమం గురించి అభివృద్ధి చేయడం లేదు, ఇచ్చిన సూపర్ 6 అమలు చేయడం లేదు అంటున్నారు. వాళ్ళు కార్యాచరణ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అవును, మంత్రివర్గ నిర్ణయాల్లో కూడా వాటి గురించి మాట్లాడారు. ఇప్పటికే పెన్షన్ 4,000ది, ఆ గ్యాప్ పీరియడ్ 3,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఏ విధంగా ఫ్రీ బస్ కానీ లేకపోతే దానికి కొన్ని విధి విధానాలు, ఆర్థిక వెసులుబాటు, మరి అన్ని చూసుకోవాల్సిందే. ఇన్స్టెంట్ గా ఇచ్చేయమంటే దానికి కూడా షెడ్యూల్ ఇచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ ని 3,000కి పెంచుకుంటూ వెళ్తా అన్నారు. మొదటి సంవత్సరం ఇవ్వలేదు, 2వ సంవత్సరం 250, 3వ సంవత్సరం 250, 4వ సంవత్సరం 250, ఎలక్షన్ ఇయర్ లో 250 పెంచారు. ఎందుకు ఒకేసారి 1000 రూపాయలు ఇవ్వలేదంటే దానికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరమే లేదు, ప్రజలు అర్థం చేసుకుంటారు. అదేవిధంగా ఈయన వచ్చిన రోజే 4,000 రూపాయలు ఆ రోజు ఇవ్వడంతో పాటు ఆ గ్యాప్ పీరియడ్, కోడ్ లో ఉన్న పీరియడ్ కూడా 3,000 ఇచ్చారు. అవును, ఆయన ఇచ్చాడు అంటే మిగతాయి నిదానంగా టైం తీసుకోవడానికి ఇచ్చాడు. ఇప్పుడు 4,000 ఇస్తానా, 4వ సంవత్సరం ఇస్తానంటే కుదరదు కదా. అంటే ఆ విధంగా ఇచ్చినా ఏమి అనలేరు ప్రజలు. ఒకసారి ఎలక్టెడ్ గవర్నమెంట్ 5 ఏళ్ళు ఉంటుంది. 5 ఏళ్ల తర్వాత జడ్జిమెంట్ ఇచ్చే రోజు ఎంతవరకు అనేది అసెస్మెంట్ ప్రజలు చేస్తారు. ప్రజలకు ఇన్ బిట్వీన్ మనం చేయాలన్నది, ప్రజలతో కనెక్టెడ్ గా ఉండడంతో పాటు పనికి మాలిన స్క్రిప్ట్లు మాత్రం మాట్లాడుకోకూడదు. అది ఎయిదర్ రూలింగ్ పక్షం అయినా ఆపోజిషన్ అయినా గౌరవనీయంగా ఒకరినొకరు కనిపించారు. ప్రతిపక్ష నాయకుడు దండం పెట్టండి, అవును, నమస్కారానికి నమస్కారం సాంప్రదాయం పాటించండి. మీరు విజువల్స్ పోతూ ఉంటాయి రాజకీయ నాయకులు. ఎప్పుడైతే ఒకరినొకరు గౌరవించుకుంటున్నారో ప్రజల్లో కూడా నెగిటివిటీ తగ్గుతుంది. కరెక్ట్, వర్గాలుగా మారకూడదు రాజకీయ పార్టీలు రాజకీయం చేయాలి. రాజకీయం ద్వారా వచ్చిన అధికారంతో ప్రజలకు సేవ చేయాలి. అంతేగాని ఇది నా వర్గం, ఇది నీ వర్గం, వర్గ పోరాటం లాగా రాజకీయం ఎప్పుడు మారితే అది రాష్ట్రానికి శ్రేయస్కరం కాదు. ఆ శ్రేయస్కరమైన పరిస్థితులు ఏర్పడాలి. రాజకీయాల్లో మీరు పాలసీలు విధంగా విభేదించుకోండి, వ్యక్తుల్ని టార్గెట్ చేయడం ఆపేయండి. మీ డిబేట్లకు వచ్చే వాళ్ళని కూడా ఇప్పటి నుంచి కంట్రోల్ చేయండి. అన్ని వైపుల నుంచి చెప్తున్నా, 2 పక్షాల నుంచి డిబేట్లు కూడా అంశాలు ప్రాధాన్యంగా డిబేట్లు చేయండి. యూట్యూబ్ థంబ్నెయిల్స్ కోసం మనం తిట్టించామనుకోండి, ఆ ద్వేషభావం ప్రజల్లో ఉంటుంది. అవును, మీరు ఒక పాలసీ తీసుకోండి. ఈరోజు శాండ్ పాలసీ గురించి మాట్లాడండి. గత ప్రభుత్వం ఏం చేస్తుంది ఎండగట్టండి. పాలసీ పరంగా మాట్లాడదాం. వ్యక్తుల్ని టార్గెట్ చేయొద్దు, వ్యక్తుల్ని అబ్యూజ్ చేయొద్దు. ఈ విధానమైన రాజకీయానికి నేను బీజేపీలో ముందడుగు వేస్తాను. ఇంకోటి రవిచంద్ర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ ముందు అమరావతి రాజధాని, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను అనేసి, తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అని ఎప్పుడైతే చెప్పాడో అతను, దాని తర్వాత మీరు దాన్ని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు? మీకు ఏమనిపించింది అప్పుడు 3 రాజధానులు అన్నప్పుడు? 3 రాజధానులు అనే కాన్సెప్ట్ గబక్కును వినడానికి 3 రాజధానులు అనే పేరే గాని, అది సూపర్ ఇంపోజ్ చేశారు కానీ
అమరావతిలో పరిపాలనా భవనాలు ఇవి కానీ లేకుండా పోవు అని చెప్పుంటే 3 రాజధానుల కాన్సెప్ట్ ని కూడా అమరావతి ప్రజలు కూడా స్వాగతించేవాళ్ళు. అవును. అక్కడి నుంచి హైకోర్టు తీయము, హైకోర్టు బెంచ్ కర్నూలుకి ఇస్తున్నాం, దాన్ని న్యాయ రాజధాని అనే పేరుతో పిలుస్తాం. వైజాగ్ ని పరిపాలనా రాజధాని అనకుండా అది బిజినెస్ క్యాపిటల్ గా రూపొందిస్తాం అని చెప్పి 3 క్యాపిటల్స్ అంటే ఏమీ అబ్జెక్షన్ వచ్చేది కాదు. అప్పుడు 3 క్యాపిటల్స్ ని వ్యతిరేకించే వాళ్ళే ఉండేవాళ్ళు కాదు. అవును. ఎప్పుడైతే పరిపాలనా భవనాలు, ఎప్పుడైతే పరిపాలన ఇంకా అక్కడి నుంచి కొనసాగుతుందని చెప్పటము, ఒక్కసారిగా ఈ ప్రాంతంలో ఉన్న మా భూముల విలువలన్నీ కూడా నష్టపోతాం. ఇప్పటికే గవర్నమెంట్ ఇచ్చిన ఇర్రివోకబుల్ అగ్రిమెంట్ ఏదైతే దాంట్లో మోసం జరిగిందని కోర్టులకు వెళ్ళడం, సబ్సిక్వెంట్ గా ఉద్యమాలు రావటం. ఇక్కడ కూడా ఈ విధానపరమైన నిర్ణయంలో ఎక్కడ వెనకబడ్డామంటే అమరావతికి సంబంధించిన రైతులను కూడా నేను కూడా అనేక పరుషమైన పదాలు అన్నా, అవును, పెయిడ్ ఆర్టిస్టులు అన్నా, దానికి కూడా మీ ముఖంగా ఈ రోజున క్షమాపణ చెప్తున్నా. కానీ కొంతమంది ఆ మాట అనడానికి ఒక నేపథ్యం ఉంది. ఈ వారం పాల్గొనేవాళ్ళు నెక్స్ట్ వారం పాల్గొనేవాళ్ళు కాదు. అంటే కొత్త మొహాలన్నీ కనపడేవి కాబట్టి ఆ మాట అన్నానే కానీ వాళ్ళని అవమానించాలి, వాళ్ళని మనసులను గాయపరచాలన్నా. ప్రతిసారి రైతులు మారరు కదా. అవునవును. మరి ప్రతి వారం ఎందుకు మారుతారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చి వెళ్ళి పెడుతున్నారు అని ఆ కోణంలో మీకు పార్టీ నుంచి ఏదైనా ఫీడ్బ్యాక్ ఉండేది. ఇదే ఉండేది. ఆ స్క్రిప్ట్ లో భాగంతో పాటు కొంత నేను కూడా అన్నాను కాబట్టి అమరావతి రైతులందరికీ కూడా క్షమాపణ చెప్తున్నా. వెరీ గుడ్. ముఖ్యంగా వాళ్ళ మనోభావాలను గాయపరిచినందుకు నా నుంచి సిన్సియర్ అపాలజీస్. ఎందుకంటే ఖచ్చితంగా చెప్పాలి. ఈరోజు ప్రజలు ఏం తీర్పిచ్చారు? అమరావతి రాజధానికి తీర్పిచ్చారు. సో అమరావతి రాజధానిగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు బెంచ్ ని పర్మనెంట్ గా ఎస్టాబ్లిష్ చేయడానికి భారీ బ్రహ్మాండంగా పెడుతున్నారు. అలాగే వైజాగ్ ని కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అవి 2 కూడా ట్విన్ సిటీస్ అయిపోతాయి. ఆల్మోస్ట్ ఉత్తరాంధ్ర అంతా కలిసిపోద్ది. సో అక్కడ డెవలప్మెంట్ ప్రాస్పెక్ట్ లో చేసే అభివృద్ధి వాళ్ళకి బ్రహ్మాండంగా అవుతుంది. సముద్ర తీర ప్రాంతము ఎక్సలెంట్ గా అయిపోద్ది. లేదు, మనకి బాంబే లాంటి నగరాలతో, చెన్నై లాంటి పోర్ట్ సిటీతో, మరి బెంగళూరు లాంటి మహానగరంతో పోటీ పడడానికి మనకి ఉత్తమంగా పనికొచ్చేది ఇన్స్టెంట్ గా అయితే వైజాగ్. కాలక్రమేణా డ్రీమ్ సిటీ అనాలి దీన్ని. ఇది మనం కలలుగన్న రాజధాని అమరావతి కాబట్టి దీన్ని డ్రీమ్ సిటీ అంటే డ్రీమ్స్ కమ్ ట్రూ అయినప్పుడు మాత్రమే జనాలు ఆమోదించి నమ్ముతారు. మన బ్రోచర్ వేసిన రోజు లేదా మన ఫ్లెక్సీ వేసిన రోజు ఆ కట్టడం కంప్లీట్ అయిందాక నమ్మలేరు కాబట్టి డౌట్స్ ఉంటాయి. బట్ చంద్రబాబు నాయుడు గారి పట్టుదల మనం చూస్తున్నాం. రాష్ట్రంలో ప్రతి పైసా మిగిల్చి ముందు అమరావతి డెవలప్మెంట్ కోసం ఏదైతే కాన్సన్ట్రేట్ చేశాడు అది నిజంగా విజువల్ వండర్ లాగా ఆయన కొంత పార్ట్ తయారు చేస్తాడు అనుకుంటున్నా. ఈ 4 ఏళ్లలో ప్రధానమైన పరిపాలనా భవనాలు, ముఖ్యంగా హైకోర్టు, అసెంబ్లీ, తర్వాత వచ్చేసి సెక్రటేరియట్ అన్ని కూడా పర్మనెంట్ భవనాలు ఎస్టాబ్లిష్ కాబోతున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాండ్స్కేపింగ్, ప్లాట్ల అలొకేషన్ కానీ పూర్తయితే దానికి ఒక రూపురేఖలు, స్విమ్మింగ్ పూల్స్, లేకపోతే ఫౌంటైన్స్, అది ఒక టూరిస్ట్ ఏరియాగా రూపొందిస్తే, కొన్ని హాస్పిటాలిటీ, ఒక పెద్ద బిగ్గెస్ట్ స్టేడియం, ఇప్పటికే తిరుమల టెంపుల్ ఉంది. ఆయన ఏదైతే మనసులో సంకల్పించుకొని ఒక విజువల్ వండర్ లాగా చేయాలనుకున్నాడో అది కొంత పార్ట్ కనపడ్డప్పుడు ఆ క్రెడెన్షియల్ అప్పుడు లోకేష్ గారికి రావచ్చు. ఇట్ టేక్స్ జనరేషన్స్, 2-3 డికేడ్స్ పడుతుంది. ఈ 2-3 డికేడ్స్ లో మనకు ఉపయోగపడేది ఇన్స్టెంట్ గా మాత్రం వైజాగ్ ఆ ట్విన్ సిటీస్ గా మారబోతుంది. కాబట్టి పేర్లు ఏమైనప్పటికీ 3 రాజధానులు అనేది అమరావతి లేకుండా పోతా ఉందనే ఉద్దేశంతో వచ్చిన కోపం, దాని వల్ల వచ్చిన విమర్శ. కానీ అలా కాకుండా 3 రాజధానులు అనే పేరుని హైలైట్ చేసి అమరావతి కాదనకుండా కానీ 3 రాజధానుల ప్రస్తావన తెచ్చుంటే యాక్సెప్టెన్స్ వచ్చిండే. అవును. ఇంకోటి, అమరావతి రైతులు అక్కడ ఉద్యమం చేస్తుంటే ఆ ఉద్యమం జరిగినన్ని రోజులు వాళ్ళను ఏ విధంగా వేధించారో మనం టీవీలలో అందరం చూసాం. గత 5 yearsలో లేడీస్ని చూడకుండా అక్కడ పోలీసులను పెట్టి, ఇంకొకటి అక్కడ రోడ్లను కూడా తవ్వి పారేశారు. మామూలు రోడ్స్ వేశారు కదా, ఆ రోడ్స్ని కూడా ప్రొక్లైన్స్ తీసేసుకొని రోడ్లు లేకుండా చేసి ఒక రకంగా అమరావతిని అప్పటి ప్రభుత్వము రేప్ చేసింది అని చెప్పుకోవచ్చు. మనం అంత పెద్ద పదాలు కాదు కానీ కక్షపూరితమైన కనపడింది కాబట్టి దాని ఇంపాక్ట్ మనకి ఇప్పుడు కనపడింది. సో నేననేది కక్షపూరితమైన ధోరణితో రాసే స్క్రిప్ట్ కానీ, మనం చేసే ప్రవర్తన కానీ, తప్పుని జరుగుతున్నప్పుడు మనం ఖండించకపోవడం కానీ, ఇవన్నీ కూడా ఎవరికి నెగిటివ్ అవుతాయి? మనం లాంగ్ టర్మ్ అధికారంలో ఉండాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తే ఆ ఇంపాక్ట్ రిజల్టే ఇది. అలా కాకుండా సర్వజనీన ఆమోదం పొందాలంటే మనం తప్పుని తప్పు అలా చేయకూడదు మనం అని చెప్పిన రోజు నీ కంటిన్యూట్గా ఎక్స్టెన్షన్ వచ్చేసేది.
ఇంకోటి రవిచంద్ర రెడ్డి గారు, మీరు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికార ప్రతినిధిగా మీకు ఒక మనస్సాక్షి ఉంటుంది, ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది నేను మాట్లాడకూడదు అని. కానీ పార్టీ ఆదేశించింది అని చెప్పేసి మనం స్క్రీన్ మీదకి వచ్చేస్తాం. వచ్చేసినప్పుడు ఆ స్క్రీన్ మీద స్క్రిప్ట్లో ఉండేటి మాట్లాడేస్తుంటాం. కానీ మీకు అది మనసుకు నచ్చదు, ఇది తప్పు, నేను చెప్పేది నా వాదన తప్పు అని మీకు అనిపిస్తుంటుంది. సందర్భం ఏదన్నా నేను చెప్తే ఒకటి చెప్పండి. అంత తప్పుగా ఫీల్ అయ్యి నేను ఎప్పుడు మాట్లాడలే. పార్టీలో అనేక సార్లు నాకు తీవ్రమైన చీవాట్లు కూడా ఒక మీడియా వర్గం నుంచి వచ్చినాయి. ఎందుకు ఇలా నేను ఎత్తిన మట్టేసుకుంటావు, నువ్వు ఏనుగంత తోడివి, నువ్వు శుభ్రంగా వెళ్ళి నదిలో స్నానం చేసి క్లీన్ గా తయారవుతావు, పార్టీకే వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి అంత మట్టి ఎందుకు వేసుకుంటావు, దానివల్ల నీకేం మేలు జరుగుతుందనే మాటలు నేను మా మీడియాలోనే విన్నా. ఇంటర్నల్ సమావేశాలు ఎందుకు విన్నానంటే, మీడియా ప్రతినిధుల్లో ఏనుగంతటోడు అని గౌరవం ఇస్తూనే నేనెత్తి నువ్వు మట్టేసుకుంటున్నావు అన్న వ్యాఖ్యలు నేను ఎందుకు విన్నాను? పార్టీ చేస్తున్న తప్పులను కూడా నేను అదే మీడియాలో సొంత పార్టీ గురించి మాట్లాడా. దీన్ని ఆత్మవంచన చేసుకోవడం అని నేను అనుకోను. ఎస్, నాయకుడికి నచ్చాలని లేకపోతే ఇచ్చిన స్క్రిప్ట్ మేరకుల్లో మాటలు దొర్లే కాబట్టి క్షమాపణలు కోరుకోవడానికి మీ ముఖంగా చెప్పే, పర్సనల్గా కలవడానికి వాళ్ళు టైం ఇస్తే ఖచ్చితంగా కలుస్తా. వాళ్ళ ముందు నేను క్షమాపణలు చెప్పడం కూడా మీడియా ముఖంగా టెలికాస్ట్ కావాలని కూడా కోరుకుంటున్నా. అంత ట్రాన్స్పరెన్సీ నేను కోరుకుంటున్నా. నేను అనేది ఏంటంటే, అరమరికలు లేకుండా కలవాలంటే ఇలాంటి జరగాలి. నాదెండ్ల మనోహర్ గారితో నాకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సాన్నిహిత్యం. ఆయన ద్వారా పవన్ కళ్యాణ్ గారు నన్ను ఆ రోజు ఇన్వైట్ చేసినా నేను వైసీపీలోకి రావడం జరిగింది. సో నేను అందరికీ యాక్సెప్టబుల్ లీడర్ గా భవిష్యత్తు రాజకీయాన్ని బీజేపీలో మాత్రమే చేయాలనుకుంటున్నా. కానీ బీజేపీ కూటమి ధర్మాన్ని బరాబర్ నిర్వర్తిస్తా, 100% నిర్వర్తిస్తా. ఇంకోటి రాజేంద్ర రెడ్డి గారు, మీరు 5 years ట్రావెల్ చేశారు జగన్ గవర్నమెంట్లో. ఏదైనా ఒక రోజు ఆ పార్టీ వ్యవహారాలు కానీ లేకపోతే మీ రాజకీయంగా మీ నెల్లూరులో రాజకీయాలను బట్టి కానీ కొంతమంది వ్యక్తుల వల్ల కానీ మీకు కన్నీళ్లు తెప్పించిన సంఘటన ఏదైనా ఉంటుందా? కన్నీళ్లు తెప్పించే అంత సంఘటన లేదు, కానీ లేదా తీవ్రంగా బాధపడిన సంఘటనలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు నాకు లేట్ అయినా ఆయన పదవి ఇచ్చిన తర్వాత 6 నెలల 14 రోజులు ఈ సోకాల్డ్ పర్సన్ హోల్డ్ లో పెట్టారు. అంత పవర్ఫుల్. జగన్మోహన్ రెడ్డి గారు ఇనిషియల్ వేసినాక నా ఆర్డర్ కాపీ 6 నెలల 14 రోజులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలా. ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒక మీటింగ్ దగ్గర కలిసినప్పుడు, ఏం రవి బాగున్నావా, నీది అయిపోయింది కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్కరిని ఒక్కొక్క టైంలో రవి అంటాడు, రవణ అంటాడు, ఏం రవిచంద్ర అంటాడు, అట్లా బాగా ఆప్యాయంగా ఉంటాడు. ఆయన అడిగినప్పుడు కాలేదన్నా అంటే, అదేంటది, నేను ఎప్పుడో ఇనిషియల్ పెట్టాను కదా, నీకు వేసాను కదా, ఫలాని వ్యక్తి హోల్డ్ అని రాశాడంటే అప్పటికప్పుడు 48 గంటల్లో రవి జీవో కంప్లీట్ కావాలన్నప్పుడు అయింది. బాధాకరం. అంటే 6 నెలలు ఈచ్ పాసింగ్ డే ఒక వాల్యూ ఉంటుంది. నాయకుడు నిర్ణయం తీసుకున్న తర్వాత నువ్వెందుకు ఆపుతున్నావు? నాయకుడి నిర్ణయాన్ని ఆమోదించే కదా నువ్వు ముందుకు నడపాలి. అవును. ఈ రోజు నాయకుడు ఓరల్ గా ఇచ్చే ఆర్డర్స్ కేంద్ర పార్టీ కార్యాలయం ఆదేశాలుగా మీరు ఒక లెటర్ హెడ్ మీద జగన్ గారి సంతకం లేకుండా ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సంతకం చేసి సాక్షాత్ నాయకుడికి ఇనిషియల్ వేస్తే నా ఆర్డర్ ఎందుకు ఒబే చేయాల? అప్పుడు బాధ అనిపించింది. రెండవసారి ఈ చైర్మన్ పదవి వచ్చాక మరో 2 నెలలకి ఎవరు ఊహించని విధంగా ఐపాక్ ఇచ్చిన సిఫార్సు మేరకు, ఎవరో కాదు, ఐపాక్ సర్వే చేసింది. మనం మీడియాలో వెనకబడ్డాం. ఎల్లో మీడియా అని ఏదైతే మిగతా మీడియాని విమర్శించేవాళ్ళో వాళ్ళని తిప్పికొట్టడానికి మేం చేసిన సర్వేలో రవిచంద్రారెడ్డి సమర్థుడు, అతనికి మనం మీడియాని అప్పచెప్దాం అని చెప్పి మీడియా కోఆర్డినేటర్ అనే ఒక పోస్ట్ ని నాకు ఇవ్వడం జరిగింది. ఓకే. వెంటనే అదే రోజు సాయంత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఆర్డర్స్ రూపంలో పత్రికలకి నా ఆర్డర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది జరిగాక మళ్ళీ 6 నెలలు నన్ను పనిచేయనిలే. ఇప్పుడు నాయకుడు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారమే ప్రతి ఒక్కరికి ఒక డిజిగ్నేషన్ వస్తుంది. మరి నాయకుడు ఇచ్చిన ఆర్డర్ని 6 నెలలు పనిచేయనీయకుండా తన కుటుంబ సభ్యుడికే దాన్ని ఇచ్చుకుంటే తర్వాత ఆ నాయకుడు, చాలా బాధ అనిపించింది. ఎందుకంటే తీసుకురావాల్సిన రిఫార్మ్స్ అన్ని ఈ మీడియా గ్రూప్ లోనే ఉన్నాయి. ఈ మీడియా స్క్రిప్ట్లు, ఈ మీడియా ప్రెజెంటేషన్, ఏమంటే నేను ఒకటే అడుగుతా, మనకు రైవల్ ఛానల్స్ ని రోజు తిడదాం. అది మీడియా అంటే కనుక డిజిటల్ కింద వస్తుంది. అది
డిజిటల్ కాదు, మామూలు డైరెక్ట్ మీడియా కోఆర్డినేటర్, మెయిన్ స్ట్రీమ్ మీడియా. Mainstream. మెయిన్ స్ట్రీమ్ మీడియా నేను చెప్పేది. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉందండి. నేను అడుగుతున్నా, మీరు రాజు, మీ దగ్గర సైనికులు ఉన్నారు, మీ దగ్గర సేనాధిపతులు ఒకరో లేకపోతే ఒకరి తర్వాత ఒకరో ఉన్నారు. మీరు మీడియాని అటాక్ చేయాలా? నాయకుడు ఎందుకు అటాక్ చేయాలా? అవును, కరెక్ట్. పాప అందరు నాకు తెలిసి కష్టమంతా జగన్మోహన్ రెడ్డిది, ఫలితమంతా వీళ్ళు 5 ఏళ్ళు ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మాత్రం ఏమైంది, రేపైనా కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కానీ సుఖము, సంతోషం, సౌకర్యం కొత్తగా వచ్చేటి ఏమి లేవు. అవును, వీళ్ళు పండుగ చేసుకుంటారు. అవును, కరెక్టే. పోనీ ఇప్పుడేమన్నా పండుగ చేసుకోకుండా ఉన్నారా? పార్టీ పదవులు, నియామకాలు, లేదా పార్టీ మీద పెత్తనంతో కూడా వీళ్ళే పండుగ చేసుకుంటున్నారు. అవును. సో దీన్ని కోటరీ అనాలనా, ముఠా అనాలనా, ఏమనాలనా నాకైతే అర్థం కాదు. సో ఈ పెద్ద పదాలు అవుతాయి, ఎందుకు అనవసరం పేర్లు చెప్పలేదు, కానీ సబ్జెక్ట్ అంతా జనంలోకి బలంగా వెళ్తుంది. ఖచ్చితంగా నేను చెప్పిన అన్ని నిజాలని నిర్భయంగా చెప్పగలను. అక్షరం నిజం. వాళ్ళ ఆలోచన ఏదైతే ఉందో, యుద్ధం జరగాల్సినప్పుడు అక్కడొద్దు ఇక్కడొద్దు వాళ్ళతో, మరి డైరెక్ట్ ఫైట్కి రిహార్సల్ లేకుండా ఫైట్ చేయకుండా ఉండదు. తెలుగుదేశం ఎలక్షన్లో పోటీ చేస్తుంది కాబట్టి మనం ఎలక్షన్కి పోము. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ పోవట్లేదు. అవును, అలాగే జనరల్ ఎలక్షన్స్ పోమని నిర్ణయం తీసుకోండి. అప్పుడు రాజకీయ పార్టీ నడుపుకుంటూ ఉండొచ్చు ఎంతకాలం అయినా. అవును, కరెక్ట్. ఇంకో విషయము రవిచంద్ర రెడ్డి గారు, ఆయనకు ప్రతిపక్ష హోదా రాదని ఆయనకు తెలుసు, కానీ మళ్ళీ ఇవ్వండి ఇస్తేనే వస్తానని వాదించడం ఏంటిది? ఆయన మెంటాలిటీ ఏందో అర్థం కావట్లేదు. దీంట్లో తప్పు లేదంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు వాదించే దాంట్లో న్యాయపరమైన అంశం ఉంది. రాజ్యాంగంలో ఎక్కడ కూడా 10% సీట్లు రాకపోతే ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ఎక్కడ లేదు. రాసి ఉంటే మీరు చూపించాలి. దాని మీద కోర్టుకు వెళ్ళింది, ఆ కేసులన్నీ ఇప్పుడు క్లియర్ కావు, ఈ 4 ఏళ్ళు ఇట్లా గడిచిపోద్ది. కానీ రాజ్యాంగబద్ధంగా అటు రూలింగ్ లేదు. ఓకే, సాంప్రదాయం లాగా పార్లమెంట్ నుంచి వచ్చిన సాంప్రదాయంలో ప్రతి రాష్ట్రంలో అమలు పరిచిన తీరుతో ప్రతిపక్ష హోదా తగ్గినప్పుడు సీట్ల సంఖ్య 10% కన్నా ఇవ్వలేదు గతంలో. వాటిని రెఫరెన్స్ గా తీసుకున్న వాళ్ళు వీళ్ళు ఇవ్వలేదు. కానీ దీనికి రెఫరెన్స్ గా తీసుకున్న దాంట్లో ఇవ్వకపోయినందువల్ల జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే నష్టం ఏంది? అయినా ఎమ్మెల్యేగా మీరు ఉన్నారు, మీ పార్టీ ఫ్లోర్ లీడర్ మీరే కాబట్టి వెళ్ళొచ్చు. వెళ్ళినప్పుడు జరిగే ప్రధానమైన లోపం ఏంటంటే 175 మంది ఎమ్మెల్యేల్లో భాగంగా ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఎంత టైం ఇస్తారో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అంతే టైం ఇస్తారు. మరి 175 మందిలో ఒకటిగా మాట్లాడేటప్పుడు ఎక్కువ వాయిస్ పోదు కాబట్టి ఆయన పోవట్లే. దీన్ని ఎంతమంది తప్పుపడుతున్నారో అది అంత కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఆయన వర్షన్ కి కరెక్షన్ ఉంది, కానీ కోర్టు పరిధిలో ఇప్పుడు ఆ అంశం ఉంది. కోర్టులో ఎప్పుడు కూడా స్పీకర్ రూలింగ్ కాదని దఖలు పరిచిన టైం మనం ఎప్పుడు చూడలేదు ఏ నిర్ణయంలో కూడా. కాబట్టి ఈ 5 ఏళ్ళు అలా గడిచిపోతే లేదు, రూలింగ్ ప్రకారం 60 రోజులు వర్కింగ్ డేస్ కానీ రాకపోతే డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉందనేది ఒక రూలింగ్ ఉంది, చట్టంలో ఉంది. సో అలా డిస్క్వాలిఫై అయితే మళ్ళీ ఎలక్షన్స్ వస్తే మళ్ళీ గెలిచాడు అనుకుందాం. మళ్ళీ గెలిచినానికి కూడా నాకు సరైన మైక్ టైం ఇవ్వట్లేదు కాబట్టి నేను మీడియా ద్వారానే అడ్రస్ చేస్తానను, అది ఆయన స్వయం నిర్ణయం. ఆడ పోయినా ఇప్పుడు ఎద్దేవా చేయడానికి కాకుండా ఆయన మైక్ ఇచ్చే టైం కానీ సఫిషియెంట్ గా ఇస్తే ఇంకా గొప్పగా ఉంటది, ఇంకా చాలా మాట్లాడొచ్చు అనేది నా ఉద్దేశం. ఇచ్చి చూస్తే బాగుంటదేమో, ఏం మాట్లాడుతూ చూడాలని నాకైతే ఉంది. మరి అలాంటి రోజు ఏమన్నా వస్తుందేమో కూడా ఆలోచిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.